భగవద్బంధు గంగాధర శాస్త్రి గారికి నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. జై. నేను అందరికీ ఈ సందేశం చెప్తుంటాను. ఈ మధ్యన కొంచెం ఉధృతంగా చెప్తున్నా. ఎందుకంటే జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం. వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం మనం చేసిన కర్మల్ని గుర్తు పెట్టుకునే విధంగా స్ఫూర్తినిచ్చేటు బతకటం, ఎంటర్టైనింగ్గా బతకటం కాదు, ఎన్లైటనింగ్గా బతకటం అని ప్రపంచానికి తను ఆచరించి చెప్పిన మహాత్ముడు, దైవం శ్రీరాముడు పుట్టిన భూమిలో మనం పుట్టాం. మామూలుగా సినిమా ఆర్టిస్టులు, సినిమా హీరోలు కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు చూడండి, ఎన్టీ రామారావు గారు ఇదే స్క్రీన్ మీద దానవీర సూరకర్ణ చూశాను, శ్రీకృష్ణ పాండవేని చూశాను, మాయాబజార్ చూశాను, అదే స్క్రీన్ మీద నేను కనిపిస్తున్నప్పుడు నేను పొందిన ఆ కంపారిజన్లో ఒక థ్రిల్ ఉంటుంది చూడండి. అట్లా ప్రతి ఒక్కడు ఈ దేశంలో పుట్టినవాడు రాముడు ఇదే భూమి మీద నడయాడాడు. అలాగే ప్రపంచం అంటే మనకి ఆ హిబ్రూలు కానీ ఇతర సంస్కృతి కానీ దేవుడు లేడు, ఒక్కటే జీవితం, వాడు దేవుడు ఒకవేళ ఉన్నా ఎక్కడో కూర్చుంటాడు, వాడికి మనకేం సంబంధం లేదు, వాడి సుఖం వాడు చూసుకుంటూ ఉంటాడు. అందుకని మనం ఈ జన్మ ఎత్తింది మన సుఖం మనం చూసుకోవడానికి. అందుకని ఎవడో ఆలోచించకండి, దొరికినట్టు ఎంజాయ్ చేసేయండి ప్రతి వస్తు విశేషాన్ని అని అనుకున్న శకం. ఈ మనం చేసిన పాపాలన్నిటికీ శిక్షలని క్రిస్టియానిటీ, అట్లా ఆ తర్వాత జైనులని, ఆ తర్వాత ఇస్లాం అని రకరకాల మార్గాలు, రకరకాల అన్వేషణలు కొనసాగించిన నేపథ్యంలో ఏది తెలుసుకున్న తర్వాత కొన్ని లక్షల కిలోమీటర్ల దగ్గరకు కూడా ఇతర మతాల ఐడియాలజీ రాలేదో అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళి రాతని మార్చడం కోసం ఉపదేశించిన గీత ప్రపంచానికి పంచబడింది. అలాంటి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ఈ భూమి మీద మనము పుట్టినందుకు గర్వపడదాం. ఈ రెండింటితో పాటు ఇద్దరినీ కని జీవితం అంటే ఏదో నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు, నీకెవరో తల్లిదండ్రులు ఉండుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటారు, మీకేదో వంశం ఉండుంటుంది. ఆ వంశ ప్రతిష్టని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎవరో ఉండుంటాడు. అది నీకు బాధ్యత కావాలి. దానికి నా పితృదేవతల ఆశీర్వాదం నాకు లభించేట్టుగా నేనేదో సంథింగ్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ, టు ఫ్యామిలీ. ఒకవేళ లేకపోతే నీ వంశంలో నీ ముత్తాత ఎవరో చెప్పండి అంటే బొరగొక్కుంటున్నావు అనుకో, ముత్తాత ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట. అంతేగా ఏదో చేసుంటే గుర్తుపెట్టుకునేవాడివిగా నువ్వు. అంటే నీ ముత్తాతకి నీ వంశంలో చెప్పుకునేవాడు ఎవడూ లేకపోతే ఇక ఇప్పుడు ఆ బాధ్యత నీ మీద ఉందన్నమాట. ఆల్రెడీ చేసిన వాడు ఉంటే దానికి 10 times చేయాల్సిన బాధ్యత ఉంది. శ్రీరామచంద్రుడిలాగా నువ్వు మామూలు వాడు కాదు, భగీరథుడి వంశంలో పుట్టినవాడివి అని భగీరథుడి వృత్తాంతం చెప్తే, శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు చెప్తే, శ్రీరామచంద్రుడు ఆ గంగా స్నానం చేసి చాలా థ్రిల్ అయిపోయి నా మీద చాలా బాధ్యత ఉందన్నమాట. అందుకని చెప్పాలి, తల్లిదండ్రులు బిడ్డలతో ఎందుకు టైం స్పెండ్ చేయాలంటే ఎందుకని మహానుభావులు గురించి చెప్తే, నేను ఈ దేశంలో పుట్టానా, ఈ వంశంలో పుట్టానా, నా గురువు ఈయన, వీళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పుడైనా దొరుకుతాయా. నేను అదే లక్ష్యంతో వచ్చాగా హైదరాబాద్. అవును, నేను నారాయణ రెడ్డి గారిని చూడడానికి హైదరాబాద్ వచ్చాను. ఘంటసాల గారికి నేను ఒక వీర ఫాలోవర్ని, అభిమాని కాదు, భక్తుణ్ణి. సో అందుకని అందరికీ చెప్తుంటాను, రాముని తలుచుకో, కృష్ణుని తలుచుకో, భారతమాతను తలుచుకోవడంతో ఆపేయకు. ఎంతో కొంత ఒరే నువ్వు నా దేశంలోనే పుట్టావరా అని ఆవిడ అనుకునేట్టుగా ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్ అని చెప్తా. ఇక్కడ ఇది వాదం అని అనుకోకపోతే, వితండవాదం అని అసలు అనుకోకపోతే తమరు అనుమతిస్తే ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. భగవద్గీత బోధన జరిగి 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సమయంలో, ఆ కాలంలో ఇతర ప్రభావాలు ఏవీ లేవు కాబట్టి ఇతర జీవన విధానాలతో పోల్చుకునే ఆస్కారం కానీ అవకాశం లేకపోయింది. కానీ నేటి రోజుల్లో మనది గొప్ప అని చెప్పుకునే క్రమంలో ఇతరులని విమర్శించకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది వాస్తవమా కాదా? కాదు, ఇదే ఇతరులు విమర్శించడం అంటే ఇక్కడ ఇది కంపారిజన్, విమర్శించడం కాదు. విమర్శ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వెంత అని అంటాం మొదలెట్టామనుకో, అప్పుడు నేనెంతో చెబుతూ నువ్వేమిటో కూడా చెప్పాల్సి వస్తుంది. అక్కడ విమర్శ, వాగ్వివాదం వీటికి దారి తీస్తుంది. ప్రస్తుత సమాజం, వర్తమాన సమాజం అలా ఉండటం కారణంగా కొంచెం గొంతెత్తి అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది కాంటెంపరీస్ చాలామంది ఉన్నారు, దానికి అసలు చాలా తీవ్రంగా రిపోర్ట్ నువ్వెంత అంటే అసలు నువ్వేమిటిరా అని మాట్లాడడానికి. ఆ మధ్యన ఒకటి మాట్లాడాడు చూడండి,
నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశం లేకుండా చేస్తాను, లేకపోతే ఈ పార్లమెంటు మీద నేను కాంగ్రెస్ జెండా లేకుండా చేస్తాను మా ముస్లిం పార్టీ ఉన్నంత వరకు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, మన ధర్మం గురించి ప్రశ్న తోలనాడితే తప్పకుండా రివోట్ సంభవామి యుగే యుగే అంటే అదే కదా. ధర్మ కృష్ణుని వాడిని చూసి చూడనట్టు పో, ఈ చెంప కొడితే ఆ చెంప అని చెప్పి అట్లా ఉపదేశించలేదు కృష్ణుడు అర్జునుడిని. ఏసైమన్నాడు వాడిని. ఎందుకు ఏసైమంటే హత్వైతాం ఆతతాయిన అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్మార్గుడు అయితే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దుర్మార్గుడు అయితే డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. ఇదే ధర్మం అన్నాడు కృష్ణుడు. ఇదే ధర్మం, ఇదే ధర్మం. ఆతతాయి అంటే ఎవరంటే మనవాడైనా పగవాడైనా ఎవడైనా. ఇంకా వాడు మనవాడైతే ఏమిటి, నేను చంపేయడానికి వస్తున్నాడు. ఆతతాయి అంటే అదే, నీ కుమారుడే. ఉదాహరణకి నీ కుమారుడే, వాడు చాలా బాలుడు, లేదా వాడు ఎదిగిన అతి దుర్మార్గుడు, వాడి కుమారుడైతే ఏమిటి, వాడిని చంపేయడానికి వస్తున్నాడు. అప్పుడు ప్రాణరక్షణ కోసం వాడు వద్దు అని చెప్తున్నాం. తర్వాత లేపే. ఆతతాయి అంటే అర్థం, మన వ్యావహారిక భాషలో ఆకతాయి అంటాం చూడండి. దాని భగవద్గీత హత్వైతాం ఆతతాయినః. వాడు అంటే దుర్యోధనుడు, వాడు పరమ దుర్మార్గుడు. మనం చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నాం కదా, చంపితే పాపం వస్తుందని తెలిసినా కూడా పాపానికి ఒడిగట్టిన వాడు అతి కిరాతకుడు అని అర్థం. ఈ పాపం అని తెలిసిన తర్వాత మనం ఎందుకు చేయాలి అని అంటున్నాడు అర్జునుడు. మొదటి అసలు గీత బిగినింగ్లో అర్జునుడు శ్రీకృష్ణుడి క్లాస్ తీసుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను యుద్ధానికి ఎందుకు పురిగొల్పుతున్నావు అని. సో ఆ సందర్భంలో అతను చేసిన ప్రయోగం ఆతతాయి. ఈ ఆతతాయి అంటే ఎవరిని ఆతతాయి అంటారు, ఇది డిస్కషన్. 6 ఆతతాయిలు అంటారు. ఈ 6 ఎవరు? అగ్నిదహ, కొంపలకి నిప్పంటే, అందరూ పడుకుని నిద్రపోతుంటే నిప్పంటించేసేవాడు. అది ఇల్లు కావచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు కావచ్చు. పొలాల్లో, వరి పొలాల్లో కూడా కుప్పలు తగలపెట్టేస్తుంటారు చూడండి. అవును. సో ఈ ఇంటికి నిప్పంటించేవాడు, ఆస్తులకు నిప్పంటించేవాడు. గరదశ్చైవ, వాడు అన్నాల్లో, వాడు తినే ఆహారాల్లో విషం కలిపేవాడు. శస్త్రపాణికి, మారణాయుధాలు ధరించి చంపేయడం కోసం తిరిగేవాడు. ధనాపహ, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, వాడు అసలు వాడిని ఏమనాలి, తెల్లవారితే కూతురు పెళ్లి కోసం వాడు పాపం బ్యాంకులో డ్రా చేసుకుని బీరువాలో దాచుకుని పడుకున్నాడు. బీరువా పక్క వేసుకుని ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్. దాంతో ఆ సెంటిమెంట్స్తో ఏమీ సంబంధం లేదు. ఆ డబ్బు లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు చూడండి. తెలిసి దుర్మార్గం. అది మామూలు దుర్మార్గం, అతి దుర్మార్గం ఉంటుంది దాన్ని. పరమ కిరాతకుడైన దుర్మార్గుడు. సో శస్త్రపాణి ధనాపహ, వాడు ధనం దొంగిలించేవాడు. క్షేత్రదారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు. ఇప్పుడు ఎవడైతే కబ్జాలు చేస్తున్నారో అతి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. భార్యలను దొంగతనం చేసేవాడు. సో ఈ 6 వీళ్ళని ఆతతాయిలు అంటారు. మరి నువ్వు టైటిల్ ఇచ్చావు బాగానే ఉంది, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపే అన్నాడు. దాన్ని వేదవ్యాసుడు ప్రపంచానికి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కోర్టులు, వాడెవడో ఈ దేశ కసబ్బా అప్పుడు కసబ్ కదా, వాడి మీద అంటే కోర్టులో తేలేంత వరకు వాడి మీద ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టారేమిటి. వాడు జైల్లో కూర్చోబెట్టి వీడని తెలిసిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజల డబ్బు 20 కోట్లు అప్రాక్సిమేట్లీ అంత ఖర్చు పెట్టి వాడికి రోజు ఫుడ్ ఇవన్నీ వేస్ట్ కదా అంటున్నా. డిస్కస్ చేయకుండా స్పాట్లో చంపేసేయండి. ఎందుకంటే వాడు మారడు. ఈ అతి కిరాతకులు, దుర్మార్గులు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలాగా ఉంటుంది. వాడు సడన్గా దొరికిపోయాడు కాబట్టి ఇంకా ఈ తప్పు మళ్ళీ చేయనని అసలు వాడికి మోర్ దాన్ ఎన్టీ రామారావు లాగా యాక్ట్ చేస్తాడు. వాడు కాళ్ళ మీద పడిపోయి, కాబట్టి కరిగిపోయి సరే వదిలేసి మీరు భిక్ష పెట్టండి, వాడు మళ్ళీ ఇంకో దానికి పాల్పడతాడు. వాడు అలాగే ఉంటాడు. అలా మనం చాలా చూసాం. అలా మనిషి స్వభావం అది. ఇటువంటి సందర్భాలలో అంటే మీకు కూడా చాలా సంఘర్షణ వచ్చి ఉంటుంది మీ ప్రయాణంలో. ఎందుకంటే లౌకిక ప్రయాణంలో మీకు కలిసే వాళ్ళు దాదాపు పెద్ద మనుషులు, వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా ఏదో ఈ 6 ఏదో ఒకటి. ఇప్పటికీ అలాగే ఉందండి. భగవద్గీత ఎందుకు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అలాగే మహాభారతం ఎందుకు చదవడానికి ప్రయత్నిస్తున్నాం, అందులో ఏముంది, ఇవాళకి ఎందుకు చదువుకుంటున్నాం 5000 సంవత్సరాల తర్వాత కూడా అంటే, మీరు చూడండి, ధర్మం అంటే ఎవరు? పాండవులు. ఎంతమంది ఉన్నారు? 5. అధర్మం అంటే ఎవరు? కౌరవులు. ఎంతమంది ఉన్నారు? 100%. అప్పటికిప్పటికి అదే ఉంది. ధర్మం పర్సంటేజ్ 5 అలాగే ఉంది. అందుకని అలా కాదరా ఇలా. ఇప్పుడు ఆల్రెడీ చెడిపోవడానికి మీరు ఎంతోమంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు కదా. ఆల్రెడీ చెడిపోవడానికి సిద్ధపడ్డవాడు చాలా జటిలంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. తన ఐడియాలజీ, తన సైకాలజీ, ఎవడేమైనా పర్వాలేదు, మనని ఫాలో అయ్యేవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, దీని ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉన్నా పర్వాలేదు, నేను ఇంతే అనుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు. వాడు జంతువు. నేను అనేది ఈ ప్రపంచంలో లేదు స్వప్న గారు. నేను అనేది లేదు. నువ్వు సింగిల్ కాదు.
నేను అని అహంకరించడానికి వీలేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు, నీ భార్య, నీ 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 భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఇంతమంది కలిస్తే నువ్వు, మళ్ళీ నీ కష్టం వస్తే చుట్టూతో సమాజం, ఇంత కలిస్తే గానీ ఒక మనిషి నేను అని ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది నేను బయటకు వచ్చేసి నేను ఎక్కడ పడితే అక్కడ నేను అని మాట్లాడే హక్కు నాకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే హక్కు నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి అవతల వాడిని డిస్టర్బ్ చేయనంత వరకే. నేను దుర్మార్గుడు ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, సమాజాన్ని ఇది ఈ లాజిక్ కూడా బాగానే ఉంది కదా, నీచమైన దాన్ని, వాడి ధర్మంతో సంబంధం లేదు, వాడికి సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్థాయిలో వాడి ఐడియాలజీని బలంగా సమాజం మీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని విశ్లేషించుకుని ఏది కరెక్ట్, వీడు చెప్పింది కరెక్టా కాదా అని మనలాంటి వాళ్ళు దానికి దూరంగా ఉంటారు. మానసిక దుర్బలులు ఉంటారు చూడండి, వాడు ఫాలో అయిపోతాడు. అంతటి వాడే చేయగలేంది. అవును, నేను ఆల్రెడీ ఇదే మనస్తత్వం, నేను కనెక్ట్ అయిపోయాను. కానీ అంతటి వాడే చేయగలేంది, వీళ్ళపైగా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. సో సమాజంలో వీడికి ఎంత ఎలివేషన్ ఉన్నప్పుడు నేనెందుకు కాదు, నేనెందుకు చేయకూడదు అని కనుక వాడు ముందుకు వచ్చాడు అనుకోండి, వాడి పతనానికి నువ్వే కారకుడు అవుతావు. నువ్వే కారకుడు. నైతికమైన బాధ్యత నీది. వాడికి ఎలాగో ఆ బాధ్యత ఎలాగో ఉండదు. దీన్ని మీకు గొప్ప రెఫరెన్స్ చెప్తాను. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సందర్భాన్ని, అసలు నువ్వు ఎందుకు పనిచేస్తున్నావయ్యా అని సమాజం అడిగితే గొప్ప మాట అన్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవచ్యుత అని మాట్లాడుతూ ఒక డిస్కషన్ దగ్గర వచ్చిన తర్వాత, అర్జున ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో, ఈ ముల్లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ నాకు కావలసింది కానీ ఏమీ లేదు. అయినా నేను కర్మని ఆచరిస్తూనే ఉన్నా. ఎందుకు ఆచరిస్తున్నాను తెలుసా? నేనే ఆచరించకపోతే, ఈ కర్మని ధర్మ మార్గంలో నేనే ఆచరించకపోతే, ఎంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని లోకం అంతా నన్ను అప్పటికే కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు వీడే ఆచరించినప్పుడు నేనెందుకు ఆచరించాలి అని కనుక అనుకుంటే, ఈ ప్రకృతి చక్రం నన్ను అనుసరించి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నేను అని కాకుండా నాకు అక్కర్లేకపోయినా నేను ధర్మ మార్గంలో ఇలా అంటే పని ఇలా చేయాలరా అని చెప్పడం కోసమే నేను ఆచరిస్తూ మీ అందరికీ చెప్తున్నా. దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు, కానీ మీరు ఆచరిస్తే లోకం బాగుంటుంది. సో అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలేదు స్వప్న గారు. మన ఏ పాటలు పడితే అది ధర్మం కనుక తెలుసుంటే, ధర్మం అనేది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పిల్లలకు తెలుసుంటే బూతు పాటలు పాడే అవకాశం లేదు. మనం గాయకులం కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పుడు నాకు అది పాడకపోతే నాకు తర్వాత వచ్చే పాటలు పోతాయి, ప్రొడ్యూసర్లు హర్ట్ అవుతారు. అందుకని ఇది నా వృత్తి ధర్మం అని మాట్లాడతారే, ఈ వృత్తి ధర్మం ఏంటి? వేశ్య వృత్తి ధర్మం అవుతుంది అది. కానీ గంగాధర్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టే ఇందులోకి వెళుతున్నాను. గాయకులు కూడా గొప్ప చాలా అద్భుతమైన భక్తి సంగీతం, స్తోత్రాలు పాడిన వారు కూడా వృత్తి ధర్మంలో ఇది పాడను ఇది పాడతానని నిర్ణయించుకోకూడదు అని పెద్దలు చెప్పినట్టుగా వారు కూడా ఈ సంఘర్షణకి లోనయ్యి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వారు పాడిన సందర్భాలు ఉంటాయి. మరి ఏ విధంగా అలా అనద్దు తప్పనిసరి పరిస్థితి కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, యేసుదాస్ గారు ఉన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళని ఉదాహరణ తీసుకోండి, వాళ్ళకేం తప్పదా? అసలు వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాతల్లి ఏ స్థాయిలో ఉందంటే, అసలు మనం ఏమిటి ఇంకా బిత్సం ఎత్తుకోవడమే మార్గమా? దేవుడే చూస్తాడు. రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్న టైంలో కంచి స్వామి, ఆవిడ ఆ స్థితిలో ఉంది. పివిఆర్కే గారు ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఆవిడకు ఒక ప్రాజెక్ట్ పెడితే, ఆవిడ విడిగా డబ్బు ఇచ్చినా తీసుకోదు. ఆవిడ అంతటి ఆత్మగౌరవం ఉన్న కుటుంబం వాళ్ళది. వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే అన్నమయ్య కీర్తనల ప్రాజెక్ట్ ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఇది మీరు పాడాలి తల్లి అంటే, అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని నా దగ్గరికి పంపించినంత అనుభూతి చెందుతున్నాను, చాలా కృతజ్ఞతలు స్వామి అని. సో దీనికి వెంటనే ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఇగో ఈ చెక్ తీసుకోండి, ఇది అడ్వాన్సు, ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మిగతాది ఏదో ఇస్తాం. అసలు ముందు దీనికి ఆవిడతో పాడించాలని కాదు, ఆవిడ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నం. ఎందుకని దాదాపుగా రోడ్డు మీదకి వచ్చేసిన స్థితి అనమాట. అన్నం ఎలా, ఈ పూట ఎలా, అలాంటి స్థితి. ఆవిడ చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. భక్తి అంటే ఆవిడే. అలాంటి స్థితిలో ప్రాజెక్ట్ వస్తే ఆవిడ ఏమన్నారు తెలుసా? డబ్బు ఇస్తున్నారేంటి, దేవుడి దగ్గర డబ్బు తీసుకుని పాడతానా? నో మిగతా ఏర్పాట్లు మీరు చేసుకోండి, నేను వచ్చి పాడి వెళ్తాను, స్వామివారికి అదే నా సమర్పణ అందంటే. ఆ స్థితిలో కూడా వాళ్ళని ఉదాహరణగా తీసుకోండి అంటున్నా. యేసుదాస్ గారు ఆయన జీవితంలో ఎప్పుడు పాడలేదే? పాడాడు అంటే అది నీ మానసిక క్షుద్రం, హృదయ దౌర్బల్యం అంటాం.
దానికేమి ఇఫ్లు బట్టలు ఏమి ఉండవు. ఇది నేను పాడానండి, సారీ, ఎవడు ఏమి చేయడు, నీకు ఆ పాటల వరకే ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు అలా పాడలేదు. మరి అంటే పాడడం వచ్చిన మీరు నేను ఏదైనా పాడగలం కదా, గొంతున్నప్పుడు ఏదైనా పాడగలం కదా. ఇది వద్దు అనుకోవడమే సంస్కారం అంటున్నా. నేను వాళ్ళు తప్పనిసరి వాళ్ళకి లేదని వీళ్ళకి ఉందని నేను అది విమర్శల జోలికి నేను వెళ్ళలేదు. మీ ప్రిన్సిపల్ అది అంతే, దట్స్ ఆల్. నేను రికార్డింగ్కి వెళ్ళాను. రికార్డింగ్కి వెళ్తే అందులో నీ లుక్స్ మారుస్తా, నీ సెక్స్ మారుస్తా అనేదో లిరిక్ ఏదో ఉంది. ఉంటే అది నేను థియేటర్కి వెళ్ళాను, లిరిక్ చూస్తే ఆ లైన్ కనపడింది. నేను ఇది పాడలేనండి, క్షమించండి అన్న. శాస్త్రి గారు, అదేం దోషం కాదు, మనకి అప్లికేషన్లో సెక్స్ అనే ఉంటుంది కదా, అక్కడ మేలో ఫిమేలో రాస్తున్నాం కదా, ఇక్కడ కూడా అంతే, అదే ఉద్దేశంతో తప్ప ద్వందార్థంతో రాయలేదు. దీని సందర్భం ఏంటంటే హీరో ఆడదాని వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఆ విషయం గమనించిన హీరో ఫ్రెండ్స్, ఒరే నువ్వేనని మాకు అర్థమైపోయింది లేరా, నిన్ను మారుస్తాం అని చెప్పే సందర్భంలో ఇదన్నారు. అసలు నా నోట్లోంచి ఆ పదం అంత. ఆ పాట పాడడం వల్ల ఆ రోజు నాకు 45,000 వస్తాయి. మరి అదేంటది, ఎందుకని? స్వామి క్షమించాలి, నేను వితండవాదం మీతో పెట్టుకోను, మీరే జర్నలిస్ట్, చాలా సీనియర్. ఇక్కడ ఇప్పుడు మీ ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు చూసినప్పుడు అసలు కళ్ళు చెమర్చి ఆనందంతో పాటు అయ్యో ఇంత పెద్ద యజ్ఞంలో నేను భాగం కాలేననే ఒక బాధ కూడా కలిగింది, ఆవేదన కలిగింది. అంత అద్భుతంగా ఉంది. మీరు చాలా గొప్ప యజ్ఞం చేశారు. అయితే ఇందులో ఎస్ జానకమ్మ గారి ఆశీస్సులు మీరు తీసుకున్నారు. ఇలాంటి పాటలు వారు చాలా పాడారు. మరి మీకు వ్యక్తిగతంగా సంఘర్షణ కలగదా స్వామి? ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావులు, ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా వారి పాట లేనిదే అసలు ఏది అక్కడ మారుమోగదు. అటువంటి మహానుభావులు ఎన్నో సందర్భాన్ని బట్టి, అది భక్తి కోసం కూడా కాదు, పాడారు ఇలాంటి పాటలు. మరి వాడిని ఎందుకంటే అన్నమయ్య అంటారు స్వామి, వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మినట్టి ధన్యునికిని శ్రీ వెంకటేశ్వరుండు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మనస్ఫూర్తిగా శుభాక. ఇంతకంటే ఆ గొంతుకి ఇంతకంటే నేను గొప్ప గిఫ్ట్ ఇంకోటి ఉంటుందని నేను భావించాను స్వామి. నేను ఇది నిజంగా ధర్మంలో కోర్గా ఉండేది మోక్ష స్థితి. ఆ మోక్షం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే క్రమంలో అడిగిన ప్రశ్న తప్ప ఏ విధమైన పిడివాదంతో అహంకారంతో కాదు. తమరి అమూల్యమైన, ఎందుకంటే మీరు ఇంత యజ్ఞం మీ జీవితాన్ని త్యాగం చేసి, ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే అసలు అందరికీ తెలుసు ఎంత పాపులర్ ప్రొఫెషన్ అది. మీరు తలుచుకుంటే వాళ్ళ ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిపోయి ఇంకా ఏంటేంటో చేసేసి ఉండొచ్చు. అది కాదు అని ఇది ఎంచుకున్నప్పుడు, మీరు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు స్వామి, మీకు ఇంత నిర్దిష్టమైన అనుభవపూర్వక అభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఇది తెలుసుకునే ప్రయత్నంగానే అడిగాను నేను. మనం ఏ విధంగా అంటే ప్రపంచంలో చుట్టూ చూస్తే ఎక్కడో అక్కడ ప్రతి చోట ప్రతి వారి జీవితంలో అది భుక్తి కోసమో ముక్తి కోసమో తెలియకో అక్కర్లేకో కావాలనో అనేక రకాలవి జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయాణంలో మనం అందరం భగవద్బంధువులం అనే ఒక అంతర్మథనంతో మనం ఎలా కలిసి ప్రయాణించవచ్చో తమరి నోట వినాలని స్వామి. ఇప్పుడు కలియుగంలో ధర్మం కలియుగే ప్రథమ పాదంలో నడుస్తోంది. ఈ ప్రథమ పాదంలో కూడా కుంటుకుంటూ అదేవిధంగా ఒంటి పాదంతోనే నడుస్తోంది. ఈ ధర్మ మార్గంలో మీరు వెళుతున్నప్పుడు ఎదురయ్యే దారుణమైన సంఘటనలన్నీ పరీక్షలుగా భావిస్తేనే మీరు చిట్ట చివరి ఒక క్యారెక్టర్తో నిలబడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇఫ్స్ బట్స్ ఏముండవు. నేను ఈ మార్గంలో వెళితే నాకు 10,000 వస్తాయి, ఈ మార్గంలో వెళితే 10 కోట్లు వస్తాయి అనుకోండి. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నాకు 10,000 చాలు అనుకుంటే దట్ ఈస్ ది క్యారెక్టర్, దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. ఆ మార్గంలో ఉన్నప్పుడు నేను ఘంటసాల గారికి వీరాభిమాన్ని కదా, ఇది ఆ అభిమాని అయ్యుండి నేను వేదికల మీద ఆయన పాటలు అన్నీ పాడుతూ లేలే నారాజా నేను ఎప్పుడు పాడేవాడిని కాదు.
అది ఏమిటి అంటే అది తల్లిదండ్రులు పంచిన సంస్కారం. అది సినిమాలో సందర్భం కోసం ఆయన పాడి ఉండొచ్చు. ఈ సందర్భాన్ని మళ్ళీ స్టేజీ మీద నేను మళ్ళీ దాన్ని పాపులర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండేవాడిని. అదేంటంటే అది జీవలక్షణం. దీని సంస్కారం అంటారు. దీని సంస్కారం అంటారు. నేను మిమ్మల్ని అంటే సంబడీస్ని చూసి నేను కూడా ఇలాంటివి పాడితే పాపులర్ అవుతాను, దీన్ని దాని ధర్మం అనరు. ధర్మం తప్పావు అంతే, అది అక్కర్లేదు అనుకున్నావు అంతే. దీని మీద మనం అసలు దీర్ఘమైన చర్చ వద్దు. కానీ అది ఆ వ్యక్తిగతమైన అభిప్రాయంతో వ్యక్తిగతమైన మార్గంలోకి వెళ్తూ సింగర్స్ అంటే అన్నీ పాడాలి కదా అంటే ఇంకా అసలు దాని మీద మనం గంటల తరబడి చర్చ చేయొచ్చు. నేను అందుకని మీకు ఉదాహరణ చెప్పింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా అనుకోలేదు. నాకు ఆవిడ ఆదర్శం. నేను ఘంటసాల గారు పాడే అనేక పాటల్లో నేను అసలు హైదరాబాద్ వచ్చింది నా జీవితంలో నేను ముగ్గురిని చూద్దాం అనుకున్నానండి. అది కుదరలేదు. అది మొదటి మహానుభావుడు ఘంటసాల గారు. ఘంటసాల గారి మీద నాకు అభిప్రాయం ఏర్పడే సమయానికి బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటలు ఉధృతంగా అసలు సమాజంలో నాకు వినిపిస్తున్నవే అవి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చే టైంకే అసలు విపరీతంగా చిరంజీవి గారు ఇవి ఆ డ్యాన్స్ పాటలు కదిపే పాటలు అప్పటికి నా చెవిని పడలా. కుదిపే పాటలు ఎక్కువ పడ్డాయి. కానీ ఆ మాయలో వెళ్ళొచ్చు కదా, మనం ఏది వింటున్నామో దాని ప్రభావం ఉండాలి కదా. అలా లేదు అంటే ఇక్కడే కర్మ సిద్ధాంతం అంటున్నాను. అదేదో ప్రపంచంలో 10 మంది అటువైపుకి వెళ్ళిపోతున్నారు, ఆ డ్యాన్స్ వైపుకి. నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే అది నీ జీవలక్షణం. అది అంటే నువ్వు ఎప్పుడో చేసుకున్న కర్మఫలం వల్ల నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తుంటాను. ఈ పాట రాసిన ఈ కావ్యఖండిక రాసిన మహాత్ముడి దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ కావ్యఖండికని అత్యద్భుతంగా అభినయించిన మహానుభావుడి ఆశీస్సులు పొందాలి. ఆ మహానుభావుడి పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ మహానుభావుడి పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పాడిన మహానుభావుని చూడాలి. ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు. నేను ఘంటసాల గారు వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. భక్త తుకారం సినిమా చూస్తున్నా థియేటర్లో. పూజకు వేళాయరా రంగ పూజకు వేళాయరా ఆవిడ అంగాంగ ప్రదర్శనతో అభినయిస్తోంది. తుకారం అలా చూస్తున్నాడు. కిటికీ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ చేరారు. వీడి బతుకు ఇదనమాట, వేశ్యావాటికలో ఆవిడ చేసే డ్యాన్స్ని ఎంజాయ్ చేసే క్యారెక్టర్ అన్నమాట వీడిది అని విలన్ ఇదంతా ప్లాన్ చేశాడు. ఈ సీన్ అంతా వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తున్నారు. పాట అంతా పూర్తయింది. పూర్తవగానే ఇతని స్పందన భిన్నంగా ఉంటుందని నేనే సంబోధనకే ముందు పడిపోయింది. ఇంత మహాద్భుతమైన అందగత్తె కడుపున నేను బిడ్డగా ఎందుకు జన్మించలేకపోయానమ్మా అని బాధపడుతున్నాను. నువ్వు అందగత్తెవే కాదు, మహానాట్యగత్తెవి. నీ కడుపున నేను ఎందుకు బిడ్డలాగా జన్మించలేకపోయాను? నీ ఒళ్ళో పడుకుని నీ ప్రేమను చూరగొనే బిడ్డగా నాకెందుకు పరమాత్మ నాకెందుకు జన్మనివ్వలేదన్నాడు. అసలు ఏం సంస్కారం అది? చూసి అది విని అప్పుడప్పుడే నేను ఇంటర్మీడియట్ రోజుల్లో ఆ సంగీతానికి ఆ ఘంటసాల గారి గానానికి నేను అలాంటి గొంతు మళ్ళీ వినలేదు. మనం సంగీతాన్ని విశ్లేషించేవాళ్ళం. ఒక గాత్రం అంటే అర్థం అంటే గానం అందరూ పాడగలిగే వాళ్ళందరూ పాడతారండి. గొంతు దేవుడు ఇవ్వాలి. ఏ గొంతు ఇచ్చారో ఆ గొంతుతోనే మీరు పాడగలరు. ఇక్కడ గొంతు సరిగ్గా లేకుండా పాట అద్భుతంగా పాడేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అవును, గొంతు బాగుండదు. అంటే రావాల్సినంత ఘంటసాల గారి రోజుల్లో గాత్రాలంటే అవన్నీ దబాయించి రౌండెడ్గా ఉండేవి. ఘంటసాల గారి గొంతు దబాయించి పాడరా అనేవాళ్ళు. సుశీలమ్మ అనేవారు. సుశీల్ గారు వీళ్ళిద్దరు. మిగతావన్నీ కొంత ముక్కుతో, కొంత కొండ నాలుగుతో, కొంత అవన్నీ కూడా మాధుర్యంగా అవన్నీ నేను అంటుంటాను, అవన్నీ తేనె తాగుతున్నట్టు ఉండేవి. ఘంటసాల గారిది సుశీల్ది మాత్రమే, వాళ్ళిద్దరు గాత్రాలు మాత్రమే అమృతం తాగుతున్నట్టు ఉంటుంది. ఆ గొంతులో గమకాలు జార్చినట్టు ఉండవు, జాలువారుతున్నట్టు ఉంటాయి. ఘంటసాల గారి గాత్రంలో పవిత్రత మీరు వేరే గాత్రాలు ఉంటుందంటే నేను నమ్మలేను. ఆ ఘంటసాల గారి కంటే కూడా తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ విపరీతంగా పాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్తి నాకు ఎప్పుడూ కనపడలేదు. ఇంత భక్తి అసలు అవి వినిపిస్తాయి అంతే. అవి ఎన్ని గుళ్ళలో మోగినా కూడా ఆల్టర్నేటివ్ లేక పెట్టుకోవటమే అంతే. నేను చెప్తున్నాను కదా, సంగీతంగా మీ గొంతులో మీరు ఇప్పుడు పాడారు. ఒక్కొక్క గమకం ఎంత సంపూర్ణంగా అద్భుతంగా పలికారు. అది నా కాన్ఫిడెన్స్. అది అట్లా ఘంటసాల గారి గొంతులో మాధుర్యం తర్వాత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో ఆర్ద్రత నేను తర్వాత ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పరమశాంతి నేను ఎక్కడ వినలేదు. ఒక గాయకుడిని పట్టుకుని ఈ స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటంత స్ఫూర్తిని గ్రహించి ఒక ప్రాజెక్ట్ చేయగలగటం అన్నది నేను ఆత్మగౌరవంతో చెప్తున్నాను. ఘంటసాల గారు ఆయన కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఉన్నవాళ్ళు.
ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను స్టేజ్ల మీద పాడుకుని క్యాష్ చేసుకోవటం కాదు, నా యావదాస్తి దానికోసం నేను చేసి ఆయన అసంపూర్ణంగా గానం చేసిన భగవద్గీతని కంప్లీట్ చేసి జస్ట్ రికార్డు కోసం కాదు స్వప్న గారు, రికార్డు కోసం కాదు, దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య ఎలా అన్నాడు, అంతటి స్ఫూర్తిని ఘంటసాల గారు ఈ దేశంలో ఒకడికి ఇవ్వగలిగారు అంటే అది నేనని గర్వంగా చెప్పుకుంటా. ఆయన పాట కాకుండా ఇంకెవరి పాట అయినా కనుక నేను ఆదర్శంగా తీసుకుని తర్వాత కాలంలో ఏం చేయగలిగి ఉండేవాడిని నేను ఆలోచిస్తే సమాధానం 0 అని వినిపిస్తుంది నాకు. ఇంకా ఎంత గొప్ప గాయకుడైనా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు తర్వాత ఆయన కొనసాగింపుగా ఏం చేయగలను అంటే ఒక్క సబ్జెక్ట్ లేదు స్వప్న గారు, ఒక్క సబ్జెక్ట్ లేదు వాస్తవం. అందుకని నన్ను భవదీయ దాసుని మనంబుననేయపు కింకపూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నచ్చునంచునేననియద అల్కమానవు గదాయికనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా అది 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 ఘంటసాల గారు. నేను భగవద్గీతలో రావడానికి ప్రధానమైన కారణం ఘంటసాల గారు ఆ గమకం యాజ్ ఇట్ ఈస్గా నాకు పడుతుందనే కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఘంటసాల గారు పాడిన భగవద్గీతలో 108 శ్లోకాలు యథాతథంగా అలాగే పాడగలననే కాన్ఫిడెన్స్తో అది వచ్చిన తర్వాత నేను ఇందులోకి దిగాను. లేకపోతే జస్ట్ లైక్ దట్ నేను ఆత్మవిమర్శకుడిని, తర్వాత పాత్రికేయ విమర్శకుడిని, తర్వాత సంగతి. కింద కూర్చున్నప్పుడు వేదిక మీద కింద కూర్చున్నప్పుడు ఏమి ఆర్ద్రత నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ ఉన్నాడు. ఘంటసాల గారి పాట నాకు ఇన్స్పిరేషన్ అయితే స్టేజీల మీద ఘంటసాల గారి పాట నేను దూరంగా కూర్చొని వింటుంటే అలాగే పాడుతున్నట్టుండేది మిత్ర గారు. అది విని నా జీవితంలో ఈయన పక్కన నిలబడి పాడగలనా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, పాట గొంతు కరెక్ట్గా ఉంది, ఎక్కడో గమకం దగ్గర ఎక్కడో తేడా వస్తుంది. నేను కింద అంటే జర్నలిస్ట్గా కూర్చున్నప్పుడు ఏది బాగుంది ఏది బాగుండేది, ఇది ఇక్కడ అవసరమా, ఇది ఇక్కడ ఎంత అంతంత గమకాలు అంటే నీ విద్వత్తును చూపించుకోవడానికి బాగానే ఉంది, కానీ అక్కడ ఇంత అవసరం లేదు కదా, ఘంటసాలే కరెక్ట్ అలా అనుకుంటూ ఊరికి బరబర వేసేస్తూ ఉంటాం. ఎందుకు అది చిన్న ఎక్స్ప్రెషన్ చాలదు. గుండె మంటలారిపే సన్నీళ్ళు అన్న చిన్న గమకం, సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు అన్నాడు. పగిలిపోయింది చూడండి. నిజంగా ఈ పాటలో ఈ చరణం రామోజీరావు గారు నాకు ఉద్యోగం ఇవ్వడానికి దోహదం చేసింది. టక్కన అప్లికేషన్లు తీసి చూస్తున్నారు, ఆయన చూసి ఏంట్రా వీడు నిజంగానే ఏడుస్తున్నాడా, ఆ పెయిన్ నేను ఎక్కడ చూడలేదంటున్నా. దర్ద్ అంటాం మనం ఒక హిందీలో, ఆ గొంతులో ఉండే ఆ ఇది మిగతా చాలామంది గాయకులు ఉన్నారు, మహాద్భుతమైన గాయకులు ఉన్నారు, వాళ్ళ గాయకులు మాత్రమే ఆ గొంతులో ఉండే ఆర్ద్రత ఉంది, అది ఇందులో చూసినట్టుగా ఇతనే జీవితం. మీరు ఇతర గాయకుల పాటలు ఎవరెవరి పాటలు వినేవారు ఆ టైంలో? వింటాం కదా అందరి పాటలు నేను ఎక్సర్సైజ్ లాగా పాడేవాడిని. స్టేజ్ మీద మాత్రం ఘంటసాల గారి పాటే, ఎక్సర్సైజ్ల కోసం సుశీలమ్మ పాడేవాడిని, జానక్ గారివి పాడేవాడిని, బాలసుబ్రహ్మణ్యం గారి పాడేవాడిని, యేసుదాస్ గారి పాడేవాడిని, లీల గారి పాడేవాడిని, జమునారాణి గారు, ఇవన్నీ ప్రాక్టీస్ కోసం. గాలికి ఎంత గమకం అది, గాలికి కులమేది అంటే ఏంటది, అదేమంటారు దాన్ని తన్మయత్వం అంటామే, దీన్ని యోగం అంటాం. గీతలో గొప్ప మాట మాట్లాడతాడు, యోగము. ఇందాక పాడుతుంటే కలిగింది, దివ్యమైన అనుభూతి కలిగింది నాకు. దాని యోగం ఏమిటంటే, నేను ఎదురుకుండా కూర్చున్నవాడు గంగాధర శాస్త్రి అనేవాడు కూర్చున్నాడు, నాది వింటున్నాడు, చుట్టూతో కెమెరాలు లైట్లు పనిచేస్తున్నాయి, ఈ స్పృహ ఏమీ లేకుండా మనం ఏదైతే ఎంచుకున్నామో దానితోనే తాదాత్మ్యత చెందటం అనే ఒక అలౌకికమైన స్థితి ఉందే, దాన్ని యోగం అంటాం. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక, ఏం ఎంచుకున్నావో దాంతోనే కలయిక. నేను ఇంకా చాలామందికి చెప్తుంటాను,
భగవద్గీత మార్గంలోకి వచ్చి నా ఎక్స్పీరియన్స్ కూడా భగవద్గీత మార్గంలోకి వచ్చిన తర్వాత ఐడియాలజీ ఇంకా బలపడింది. అదేంటంటే నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి, అన్నిటి మీద కేంద్రీకరించుకో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదాహరణకి, బాలసుబ్రహ్మణ్యం గారు, వాట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం గారు? గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త, డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, 100 చెప్పాం మనం. అల్టిమేట్గా ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయే సమయానికి ప్రసిద్ధ గాయకుడు, ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూత అన్నారు. చివరికి అంటే ఆయన సోల్ ఏంటి? పాడడం, అంతే. ఆయన డబ్బింగ్ కోసం పుట్ల. అది ఎలా తెలుసుకుంటావు? అది తెలుసుకోవాలి, అదే తెలుసు మీరు. అదే దీన్ని స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య మీర్జా గాలిబ్ అంటాడు. అలాగే మీరు దీన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి, ప్రధానంగా 2 అర్థాలు. ఒకటి ఏంటంటే లౌకికమైన ఆత్మకి అర్థం, రెండవది పారమార్థికమైన అర్థం. పారమార్థికమైన ఆత్మ అంటే పరమాత్మ. అల్టిమేట్గా వాడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వాడు కనపడ్డు, కానీ వాడిని కనపడిన వాడిని గుర్తించటమే. సైంటిస్ట్ ఎలా అయితే వాడు మైక్రోస్కోప్ ద్వారానో ఊహ ద్వారా కనిపెట్టేశాడు. యాపిల్ కింద ఎందుకు పడింది అన్నాడు వాడు. చెట్టు నుంచి యాపిల్ కింద ఎందుకు పడాలి, ఇదంతా ఊహతో రీచ్ అయిపోయాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని తీర్మానం చేసుకున్నాడు. అట్లాగే మీరు దేనికి పనికొస్తారు? అద్దం ముందు నిలబడాలి. మీలో ఏమంటారు ఆ డిస్కషను. ఎప్పుడు ఒక బాల్ మిస్ అయితే దాంతోనే మమేకమైన ఒక క్రికెటరు, ఆ విద్యతోనే మమేకమైన ఒక క్రికెటరు బాల్ మిస్ అయితే బ్యాట్ కిందేసి కొట్టి తొడలు బాధేసుకుని వాడు ఎలా శిక్షించేసుకుంటాడో, నేను దీనికోసమే పుట్టాను, అది నన్ను మిస్ అవ్వడం ఏంటి, అలా ఉంటాడు. అవును. అట్లా మీరు 100 టాలెంట్. నేను యాక్టింగ్ చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలోకి. నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు యాక్టర్ అని రెచ్చగొట్టేవాళ్ళు. అప్పుడు అటు పోతే ఏమయ్యేది? మ్యూజిక్ డైరెక్టర్ అటు పోతే పూర్తిగా. నేను అవన్నీ చేశాను, అవన్నీ కూడా చేశాను. అయితే నాతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, 8th దాటాను, 9th వచ్చాను, 10th వచ్చాను, ఇంటర్మీడియట్కి వచ్చానంటే 10th అయిపోయింది, డిగ్రీలోకి వచ్చానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. కానీ పాట నా నుంచి ఎప్పుడు దూరం చేయలేదు. నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను రవీంద్ర భారతిలో పాట పాడాలంటే సైకిల్ స్టాండ్ దగ్గర నిలబడి చిన్న టేప్ రికార్డర్లో ఆ పాట విని నేర్చుకుని ఈ పైకి వెళ్ళి ఆర్టికల్ రాసి రవీంద్ర భారతికి వెళ్ళి ఆ పాట ఈ దారిలో నేర్చుకోవటమే నాకు ఇంత వేరు. అట్లా మమేకమేను. అలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాలాంటి వాడు అవుతాడు. నేను పాటను వదిలిపెట్టలేదు. ఆ పాట ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే ఈ ప్రపంచంలో నేను వెళ్ళిపోయినా శాశ్వతంగా ఉండిపోయే భగవద్గీత నేను పాడడానికి పరమాత్మను ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను పాట వదిలిపెట్టలేదు. పాట అంటేనే ఇది గాంధర్వ విద్య. స్వప్న గారు, అయ్యో అవును, గాంధర్వ విద్య. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్ చేయకండి, ఈవిని తిట్టాలి ఇప్పుడు. మీరు జర్నలిజంలో నేను జర్నలిజం జాబ్ వదిలేశాను, నా సీట్లో కూడా వచ్చి కూర్చున్నాడు. పాట వదిలేశారు, ఆ వెంటనే టక్కన రీప్లేస్మెంట్ కుదరదు. అక్కడ ఘంటసాల గారు పోయారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు. అది కనుక మనకు తెలుసుంటే, మీరు రెండో పని పెట్టుకున్నారు అంటే మొదటి పని మీరు 100% చేయడంలో మీరు ఎక్కడో విఫలమవుతున్నారని అర్థం. 80% మాత్రమే కేటాయించగలుగుతున్నారు, మిగతా 10% డీవేట్ అవుతున్నారని అర్థం. ఆ 10% కూడా దీనికోసమే పెడితే యుల్ బీ అసలు ఏమంటారు, చాలా బలమైన చెట్టులాగా ఎదగలరు, బలమైన కల్పవృక్షంలాగా ఎదగలరు. ఇది తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి? ఎర్లీ స్టేజ్లోనే తెలుసుకోవాలి. నేను దీనికోసమే పుట్టాను. భగవద్గీతలో చెప్పే కర్మ ఇదే. మనం వెళ్ళిపోయే టైంకి, ఈ జీవుడు పడిపోయే సమయానికి మన చుట్టూ మూగిన వాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అని అనుకోకపోతే, ఆ దీనికోసమే పుట్టాడన్నది వాడు ప్రతిరోజు మందు కొట్టి పడిపోయేవాడు వీడు దీనికోసమే పుట్టాడు అనుకోవటం అది కాదు. అది దేనికోసం అంటే వాడు నువ్వు కొన్ని కోట్ల మంది ప్రభావితం, ఒక సబ్జెక్టుతో కొన్ని కోట్ల మంది ప్రభావితం చేస్తూ 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 ఒక లాంగ్ జర్నీ గడుపుతున్నప్పుడు వాడు సడన్గా వెళ్ళిపోతే, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలల్లాడునో అన్నాడు చూడండి ఒక మహానుభావుడు. అట్లా మన గురించి ప్రపంచం అలా అనుకోవాలి. వీళ్ళు దీనికోసమే పుట్టాడు. అన్నమయ్య పాటల కోసమే పుట్టాడు. వేటూరి పాటలు, వీళ్ళు డీవియేట్ అవ్వలేదు. మహర్షులు వాళ్ళు, తపస్సులు. అది అంటున్నా. అది మీరు కొంత పర్సంటేజ్ కనుక డీవియేట్ అయితే అసలు దాంట్లోంచి అసలుది మీరు బలహీనపడుతుందని అర్థం. దానికి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన చాలా సందర్భాల్లో ఈ క్లాసికల్ సంగీతం పాడుతున్న వాళ్ళ పాటలు నేను వింటున్నప్పుడు నా జీవితంలో నేను ఇదొకటి మిస్ అయ్యాను అనిపిస్తుంటుంది. నేను వెళ్ళిపోయే లోపల ఒక క్లాసికల్ కచేరీ డెఫినెట్గా చేస్తాను అన్నాను. ఎందుకు చేయలేదు? మాట ఎందుకు తప్పావు? ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని, మామూలు గాయకుడు కాదండి, దానికోసమే పుట్టినవాడు, పాట కోసమే పుట్టినవాడు, పాడుతూ ప్రయాణం చేసినవాడు, పాడుతూనే వెళ్ళిపోయినవాడు.
పాడుతూనే వెళ్ళిపోయినవాడు. అలాంటివి ఎందుకు కుదరలేదు అంటే నీకున్న ఇతర వ్యాపకాల వల్ల. దాన్ని నేను ఒప్పుకోను. ఆయన నా కొడుకు అయితే అది ఒప్పుకోను. నువ్వు డివేట్ అవుతున్నావు, దీనికోసం టైం కేటాయించు, ఒక కచేరీ చెయ్యి. ఏ మామూలు గాత్రం అది? దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ యూ. నిన్ను ఇంకొకటి రీప్లేస్ చేయలేడు. అలాంటప్పుడు జీవితాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటావు? అసలు అల్టిమేట్గా నీకు 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 అదేంటో అత్యున్నత గౌరవం తెప్పించి పెట్టేదే క్లాసికల్ కదా. మంగళంపల్లి వారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరిద్దరు ఎదురుపడితే ఎవరెవరి కాళ్ళకి నమస్కారం చేస్తారు? లౌకిక ప్రయాణంలో సార్ మీరు చెప్తున్నది అర్థమవుతోంది. అది అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది. మన జన్మ దేనికోసమో తెలుసుకోవడం ఒక ఒక అదృష్టం. అదే ఆ భాగ్యంలో నడవాలి. కానీ లౌకిక గౌరవానికి మించి మీరే ఇందాక మాట్లాడుతూ కెమెరా అవతల అన్నారు మీరు, మనం వెళ్ళిపోయాక మనం బాడీ అయిపోతాం. లౌకిక గౌరవం మనం బ్రతికున్నంత వరకే. కాబట్టి అన్నిటికంటే మించిన లౌకిక గౌరవం ఏమిటి మనిషికి? మనిషి ప్రయాణంలో, ధర్మ ప్రయాణంలో వృత్త, ప్రవృత్త, మనిషి ప్రకృత. భగవద్గీత భగవద్గీత చెప్పేది అదే. మీరు ఇవన్నీ కూడా శ్లోకాలకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, మన ధర్మం ఏమిటి తెలుసుకోవడం. అంటే అసలు ముందు ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? దీనికి సనాతనం అని యాడ్ చేసాం. అంటే బహుపురాతనమైంది, శాశ్వతమైంది. సనాతనం అంటే శాశ్వతమైంది. దాన్ని ఎవడో నశింపజేయలేడు. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు, ఒకసారి వీక్గా ఉంటుంది, ఒకసారి స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మొత్తం మీద అది చావదు. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యకరమైన కర్మ. సర్వజనామోదయోగ్యమైన కర్మ అంటే మీరు చేసే పని ఇది ఎందుకు ఇది అని ఎవరికి అనిపించకూడదు. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవడం తర్వాత సంగతి. ఒకటి ఫ్లైట్ టెక్నాలజీ వచ్చి ఒకటికి వాడు దాని మీద, ఆ టెక్నాలజీ మీద ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు వాడు. అది నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఎందుకురా నీకు ఈ వెధవ పనులు అని మనం అనం. సో ఎవడు ఏ పని చేయడానికి ఉత్సాహపడతాడో ఆ పనితో మమేకమై అది లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడితే దాని పేరు ధర్మం కదా. అర్థమవుతుందా? అది లోక శ్రేయస్సు కోసం, కేవలం నీ ధనార్జన కోసం కాదు. ఇప్పుడు ఇందాక అనుకుంటే ధనార్జన కోసం అనుకుంటే దాంతోపాటు పిచ్చివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాదు నీ మనసు అంగీకరించకూడదు. నేను పాడుతుంటే అంటే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు సినిమాలో ఏదో బీట్ ఓరియంటెడ్ పాటలు నేను పాడుతుంటే వెనక కట్టెన్ చాటున మా నాన్నగారు వింటున్నారని తెలియక నేను ఏదో పాడేసుకుంటున్నాను. డింగి టిక్ అని కొట్టుకుంటూ పాడుతున్నాను. అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి డిప్ప మీద ఒకటేసి ఏంటో అది పిచ్చ పాటలు నువ్వును అన్నాడు ఆయన. పిచ్చ పాట మంచి పాట అంటే ఏంటి నాన్న అని అడిగారు. ఆయన అప్పుడు చెప్పాడు, అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది, విలువైనది. అసలు ఆ మార్గంలో వెళ్ళటానికి నాన్నగారు ప్రధానమైన కారణం. మీకు చిన్నప్పుడే ఏది మంచి ఏది చేయకూడదు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తే వాడికి అవును ఈ మార్గంలోనే వెళితే బెటరు, అమ్మ చెప్పింది కరెక్ట్, యూఆర్ చెప్పింది యూఆర్ రైట్ నాన్న. ఈ డిస్కషన్స్ జరగట్లేదు ఇప్పుడు. మీరు అన్నారు లౌకికమైన స్థాయి ప్రెస్టేజ్, అది మీరు ఊహిస్తే రాదు. అది మీరు ఊహిస్తే, మీరు ప్లాన్ చేసుకుంటే రాదు. లౌకికంగా ఉండే మీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, మీరు చేసే పని బట్టి వస్తుంది, మీరు చేసే కర్మని బట్టి వస్తుంది. భగవద్గీత మొదలయ్యేటప్పుడు నేను ఎప్పుడో మీతోనే అని అంటున్నాను. 4 రోజులు కనిపించకపోతే వాళ్ళ మార్కెట్లో 4 రోజులు కనిపించకపోతే, 4 ఛానల్స్లో కనిపించకపోతే 5వ రోజు మనం మాయమైపోతాం, ప్రపంచం మన ఎవరు గుర్తుపెట్టుకోరు అని అనుకునే ఈ రోజుల్లో స్వప్న గారు, నేను 9 సంవత్సరాలు ప్రపంచానికి కనిపించలేదు, భగవద్గీత అనే తపస్సులో ఉన్నా, నేనేం చచ్చిపోలేదు. నేను కీర్తి కండుతో నేనేమీ బతికేయలేదు. కీర్తిని చిచ్చు అంచుపైన నడిచొచ్చేదే నిక్కమైన కీర్తి అన్నారు చూడండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటుందో అది కీర్తి. బతికున్నప్పుడు భజన చేస్తారు మన వెనకాల, అది కీర్తి కాదు. అది
సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు అన్నమయ్య పాటకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అది 500 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకో 5000 సంవత్సరాలు ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం రాయలేదు, ఎన్లైటైన్మెంట్ కోసం రాశాడు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, ఎవడు శాశ్వతం అనుకుని ఇన్స్పైర్ అయ్యాడో అన్నమయ్య, ఆయనకే రాసి దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. ఏమిటది? ఆర్ద్రత ఏంటి? ఆయన మొహంకు చూడడం ఏంటి? ఆయనతో మాట్లాడడం ఏంటి? ఈ వన్ సైడ్ లవ్ ఏంటి? ఆయన ఏమి రెస్పాండ్ అవ్వడం ఏంటి? ఇన్ని రాసినా నీకు నీ మొహంలో నేను ఇక్కడ ఆర్ద్రత చూడలేకపోతున్నాను, సాటిస్ఫాక్షన్ చూడలేకపోతున్నాను, నా ఏజ్ అయిపోయింది, 32,000 రాశాను ఇప్పటికీ, ఇంకా ఏం ఆశిస్తున్నావయ్యా? ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ప్రపంచం నా పాట బాగుందా డిబేట్ అవ్వట్లేదు, ప్రపంచం వైపుకి రావట్లేదు. కీర్తి అనేది అసలు మనం పని చేస్తున్నవాడు, మీరు ఎప్పుడైతే పని చేస్తున్నంతసేపు కీర్తి గురించి మాట్లాడారో, కర్మ సిద్ధాంతం దీన్ని అంగీకరించదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. డ్యూటీ మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఫలితం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టావో నీ పని నుంచి డీవియేట్ అవుతున్నట్టు లెక్క. డీవియేట్ ఎప్పుడైతే అవుతున్నావో పని మీద కాన్సన్ట్రేషన్ పోయినట్టు లెక్క. పని మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పోయావో 100% రిజల్ట్స్ యూ కెనాట్ గెట్ బ్యాక్ అని లెక్క. అంతే. ఎంత లాజికల్గా ఉంటుంది ఇది. సో అందుకని అసలు కీర్తి గురించి ఆలోచించకు. పనిలో ఎంత, నేను 9 సంవత్సరాలు కీర్తి గురించి ఆలోచిస్తూనే చేస్తాను, మరి నాకేమిటని ఆలోచిస్తే మరి అంటే అదే నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, శాస్త్రీయ సంగీత కచేరీ లేదు ఒక సభ నిర్వహించి ఉంటే మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారికి అదనంగా మన మనసుల్లో ఏ స్థానం దక్కేదని మీరు భావిస్తున్నారు? అంటే వారు చేయలేదని ఆ సమయంలో నేను చాలా ఆవేదనతో మాట్లాడాను అని అన్నారు కాబట్టి, ఆ సందర్భంలో అది లౌకికపరమైన కీర్తి కదా. ఆయన పాటలన్నీ ఒకే భక్తితో, ఒకే ఆర్ద్రతతో, ఒకే ప్రేమ ఇష్టంతో పాడారు. అది మాస్ పాట బీట్ అయినా శివాష్టకం అయినా. కాబట్టి ఈ శాస్త్రీయ సంగీతం ఆయనకు అదనంగా చేరి ఉంటే అది ఎవరి కోసం అని అడుగుతున్నాను. అంటే నేను తెలుసుకునే ప్రయత్నం. అది శాస్త్రీయ సంగీతం అనేది అది నిజానికి ఏంటంటే అది వృద్ధాప్యలో రావాల్సిన ఆలోచన కాదు. అది బిగినింగ్ డేసే. ఆ చరిత్ర వేరుగా ఉండేది. దానికి రూపాయి వస్తుంది. సో వాట్ అండి అసలు ఇవి అసలు డిస్కషన్కి అందుబాటులో ఉండవు. మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటాం. మీరు నేను విశ్లేషించలేము. ఇప్పుడు మీరు ఒక ఆర్ద్రంగా ఒక పాట పాడారు, దాన్ని డబ్బు కోసం ఆశిస్తే ఈ పాటలు మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. డబ్బు కోసం చాలా పిచ్చి పాటలు ఉన్నాయి కదా. అలాగే టీవీల్లో ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఆలోచనల వైపుకి తీసుకెళ్తుంది సోషల్ మీడియాలో చెత్తా చెదారాలు. వాళ్ళు ఎంత 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 విప్పుకుంటే అంత లైక్స్ అనుకోండి. ఎన్ని బూతులు మాట్లాడితే స్త్రీలు కూడా అంత విపరీతంగా కోట్ల మంది తెల్లారిసరికి కోట్ల మంది చూసేస్తున్నారు అనుకోండి. ఆ మార్గంలోకి వెళ్ళిపోతారా మీరు నేను? వెళ్ళిపోతామా? ఇప్పుడు కీర్తి గురించి మాట్లాడండి. దేని కీర్తి అది? ఆ కీర్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి 25 మందే చూస్తారు. వాడు అందులో విపరీత విశేషమైన ఆనందం ఉంటుంది. నేను వెళ్ళకపోవడానికి కారణం నాకు రుచించదు. అదే చెప్పేది. అది నేను అంటుంది వ్యక్తిగత ఈ కీర్తి అనేది వ్యక్తిగత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ మార్గంలోనే వెళ్తాను, ఈ మార్గంలో నాకు కీర్తి 5% వచ్చిందా ఓకే, 100% వచ్చిందా ఓకే. ఈ కీర్తి 5%కి 100% ఆ రెండు మీ చేతిలో లేవంటున్నా. ఇవాళ నేను భగవద్గీత రిలీజ్ చేస్తే 25 మందే విన్నారంటే అది ఫెయిల్ అయిందని కాదు అర్థం. అది అంటే ఒక పర్టికులర్ సమయంలో ఒక మహాద్భుతమై విశ్వరూపమై ప్రపంచాన్ని అల్లుకుంటుంది. దానికి వాళ్ళు ఫౌండేషన్ వేసామని అర్థం. మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఈ ప్రపంచానికి ఈజీగా అర్థం కావడం కోసం అన్నమయ్య కీర్తనలు రాసి ఎంతకాలం అయింది? ఆయన 500 సంవత్సరాల క్రితం కదా. 500 సంవత్సరాల క్రితం ఆయన అన్నమయ్య కీర్తనలు రాసినప్పుడు మీరు ఈ రోజులతో కంపేర్ చేయండి. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలకు ఉన్న విశేషమైన ఆదరణ ఆ రోజు ఆయన కీర్తనలు రాసినప్పుడు ఉందా? 0 కూడా లేదు, 1% కూడా లేదు. అలాగే త్యాగరాజస్వామి ఆయన కీర్తనలు పాడుతూ ఆయన అదే తాదాత్మ్య స్థితిలో ఉంటే వాళ్ళ అన్నగారే కదా విగ్రహాలు తీసుకెళ్ళి నదిలో పడేసి కొంప గురించి ఆలోచించకుండా దేవుడు అని ఆలోచిస్తామేమిట్రా, యూజ్లెస్ ఫెలో అని తిట్టాడు కదా ఆయన్ని. కానీ ఎప్పుడు ఏ యుగంలో పాడుతున్నాం మనం, ఏ కాలంలో పాడుతున్నాం అంటే దానికంటూ ఒక కాలం వస్తుంది. అది ఇప్పుడు లైబ్రరీ ఎడిషన్గా మీరు పెట్టారు. నిఘంటు గుర్తుపెట్టుకోండి, నిఘంటు మన అలమారలోనే ఉంటుంది, రోజు చదవం అది.
ఒకసారి ఎప్పుడో మనకి ఒక పదానికి అర్థం దొరికింది, అప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. దానికోసం మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది పీపుల్. సో మీరు అనేది ఏమిటి, మీరు సూచించేది ఏమిటంటే దానికి పునాది లోపల అంతర్ముఖం ఏదైతే ఉందో మన పునాది ఏర్పడాలంటే సరైన రుచి అభిరుచి తెలియడానికి దానికి ఎన్నో విషయాలు ధర్మంతో ముడిపడి ఉన్నాయి అంటున్నారు. ఇంతసేపు మనం సంభాషించింది అంతే 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 అంతే. రెండోది ఏంటంటే నిరంతరం ఆలోచించండి, ఒక పని చేయండి, సిన్సియర్గా చేయండి, లోక ప్రయోజనం కోసం చేయండి, ఆత్మానందం కోసం చేయండి, డబ్బుల కోసం చేయకండి, క్రెడిట్స్ కోసం చేయకండి, కీర్తుల కోసం చేయకండి, ధనార్జన కోసమే చేయకండి, మీరుగానే బతకండి. సమాజం ఎన్ని రకాల చిల్లర మల్లరగా తిరుగుతున్నా అసలు వీడు ఒక క్యారెక్టర్తో వెళ్తున్నాడు రా వీడు అని అనిపించేట్టు చేయండి. ఇప్పుడు కొంతమంది మన ఎదుర్కొన్న లౌకికంగా కొంతమంది ఇప్పుడు జస్టిస్ నాగమారుతి శర్మ అనే ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఉదాహరణకు చెప్తున్నాను, నాగమారుతి శర్మ. ఆయన సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి. ఆయన మనం మాట్లాడుతుంటే రామ 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 బాగున్నారు స్వప్న గారు, రామ 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 మీతో మాట్లాడుతున్నప్పుడు అంతర్వాహినిలాగా మధ్యలో రామనామస్మరణ జరుగుతుంటుంది. ఆయన్ని అడిగారు ఒకసారి, మీరు కూడా డబ్బు సిబిఐ అంటే మామూలు విషయం కాదు, ఎక్కడ చిన్న చిన్న సంతకాలు పెడితే బోడంత డబ్బు వస్తుంది, అంత అక్రమాలకేం పాల్పడక్కర్లేదు, ఈ అడిగేవాళ్ళు ఏదో పాపం వారం రోజులు 10 రోజులు బెయిల్ కోసం అడిగేవాళ్ళు వీళ్ళు పెట్టచ్చు కదా అంటే ఆయన ఏకవాక్యంలో ఒక మాట అన్నాడు, ధర్మం తప్పితే మరణించినట్టే, నేను మరణించటం మీకు ఆనందమా అని అడిగాడు ఆయన. ఉంటారా అలా? వాళ్ళని లౌకికమైన మిగతా ప్రపంచంతో కంపేర్ చేయగలమా? ఇప్పుడు మీరు నా ముందు కూర్చున్న మీకు చాలా టాలెంట్స్ ఉండుంటాయి, అవేవి విప్పకుండా, అవేవి నా ముందు ప్రదర్శించకుండా ఒక గాయనిగానే నా ముందు పాడడానికి ఎందుకు ప్రయత్నించారు? ఎక్కడో మీ సోల్ అదనమాట. నేను ఇందాక వీళ్ళకి చెప్పాలనుకుంది అదనమాట, మిమ్మల్ని కడిగేయాలనుకుంటుంది. మీరు దేనికోసం పుట్టారంటే అది మీకు తెలుసో తెలీదో, నాకు బాగా తెలుసు. మీరు గాయనిగానే పుట్టారు. మీ సోల్ ఏమిటంటే స్వరం, మీ సోలు. ఈ స్వరానికే సరస్వతి అని పేరు ఉంటుంది, ఈ పదానికే సరస్వతి. సరస్వత్యాత్ స్తనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం. ఈ రెండిట్లో గొప్పది ఏమిటంటే సాహిత్యం అర్థం చేసుకోగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సంగీతం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్కర్లా, మీరు పాడుతుంటేనే ఆహా ఓహో అనేస్తాం మనం, వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది, దానికి ఏం డిస్కషన్ ఉండదు. సో అట్లాంటి అది గాంధర్వ విద్య అది. సో మీరు గాయనిగా మీ జన్మ అది, దానికోసం మీరు ఎంత కేటాయించారన్నది ఇక మీ ఆలోచనకి సంబంధించింది. లేదా మీ దాని సంస్కారం, దేవుడు పుడుతూనే మీకు జన్మ సంస్కారం ఇచ్చేశాడు. మీతో పాటు మిగతా ఈ సంగీతానికి సంబంధించి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటే వస్తాయి, ఎవరు నేర్చుకున్నా వస్తాయి. కానీ గాత్రం మాత్రం దేవుడు మీకు ఆటోమేటిక్ ఏమంటారు, మీకు జన్మనిస్తూనే ఆ వోకల్ కార్డ్స్లో ఆ ఇన్స్ట్రుమెంట్ వేసి పంపించేస్తాడు. అది ఎన్నో జన్మల అదృష్టం. అది దాన్ని రియలైజ్ అయ్యామనుకోండి, ఇంకో చోటకి పోం మనం, ఇంకో పక్కన ఇంకో 10 పార్శ్వాలు పెట్టుకుని లైఫ్ అంతా మనం వృధా చేసుకోం. నేను అలా చేసుకోలేదు. ఎవరన్నా బాగా పాడుతున్న వాళ్ళు దీని మీద ఏం బతుకుతారు, దాని మీద ఏం బతకడం ఏమిటి, దాంతో బతికించు. అసలు ముందు ప్రారంభంలోనే ఆ మాట ఏమిటి? ఒక్కసారి సీరియస్గా ప్రయత్నించావా? ఎక్కడి దాకా తీసుకెళ్తుందో? కేవలం సంగీతం మీద మంగళపల్లి గారు బతకలా, కేవలం సంగీతం మీద ఒక విగ్రహం పెట్టే స్థాయిలో, భారతదేశానికి భారతరత్న స్థాయిలో వెలిగిపోలా మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. వాళ్ళందరూ నీకు ఉదాహరణలు కదా? నిన్ను అంత తక్కువ అంచనా వేసుకుంటున్నావు ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అసలు పాడేవాళ్ళు ప్రతిరోజు డైరీ పెట్టుకొని, నేను ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు పాడితే ఇదేం కూడు పెడుతుంది. నేనే ఉదాహరణ. కూడంటే ఎంత? నెలకు 10 లక్షల, 25 లక్షల, కోటి రూపాయల, 10 కోట్ల, 10,000 చాలా అంటే నేను 10,000 చాలన్నా. ఆ 10,000 కూడా వెతుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయినా నేను దాన్ని వదిలేయలేదు. నేను ఎన్ని కష్టాలు. నేను ఒక్కటి ఉదాహరణ చాలదు. నేను ఎవరెవరినో ఉదాహరణ కాదు, నా పిల్లలకి నేనే ఉదాహరణ చెప్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని పరీక్షల్లాగా భావించి దాన్ని అంతు చూసేంతవరకు నిద్ర పట్టుకున్నా అన్న. నేను ఈ ప్రపంచానికి చేసింది అది. ఘంటసాల గారు భగవద్గీతని ఇంకో 100 టైమ్స్ ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను. చాలా ఎంత పెద్ద సాహసోపేతమైన ఆయన ఉన్న రోజుల్లో 4 ఇన్స్ట్రుమెంట్లతో హెచ్ఎంఈ సంస్థ వాళ్ళకి లిమిటెడ్ బడ్జెట్లో ఏదో చేశారు. ఆ రికార్డ్ చేసిన మహానుభావుని థియేటర్కి పిలిచారు. మీ అభిప్రాయం చెప్పండి అంటే, మేము ఆ రోజుల్లో ఆల్బమ్ లాగా ఒకటి అనుకున్నామండి. మాకు చుట్టూతో చాలా కంపెనీలు ఉండేవి. వాళ్ళు అది చేస్తే మనం ఇది చేయాలి, వాళ్ళు అది చేస్తే మనం ఇది చేయాలి, ఇట్లా అనుకుంటూ ఆల్బమ్స్ లాగా చేశాను తప్ప ఇదేంటంటే ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారేమిటి దీనికి, లైఫ్ అంతా దీనికి డెడికేట్ చేశారేమిటి, నేను మిమ్మల్ని మిస్ అయ్యాను హెచ్ఎంవీలో అన్నారు పుట్టా మంగపతి.
ఘంటసాల గారి చేత భగవద్గీత పాడించిన మహా వ్యక్తి ఘంటసాల గారి, చాలా మందికి తెలియంది ఘంటసాల గారి భగవద్గీత ఆయన ఆలోచనల నుంచి రాలేదు, హెచ్ఎంవి వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చింది. ఆ విధంగా ఆయన తలపెట్టిన యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. ఇందులో జ్ఞానగీత అని ఒక సంబోధన వచ్చింది. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. మన వాళ్ళు చావు దగ్గర పెట్టేశారు. నేను చాలా కాలం అసలు కలవరపడ్డా, దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుందాం అనుకున్నాను. చావుల దగ్గర పెట్టేస్తున్నారు దీన్ని. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత జనరేషన్స్ వాళ్ళు, టీవీల్లో విన్నవాళ్ళు, రేడియోలో విన్నవాళ్ళు, వీళ్ళందరూ భగవద్గీతను అక్కడే పెట్టాలని పాపం, అంటే ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు అక్కడే పెట్టాలనే ఆలోచనకు వచ్చి చివరికి భగవద్గీత హిందువుల నుంచి కూడా దూరం అయిపోయే స్థితికి వచ్చేసింది, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో అని మన ఫౌండేషన్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అసలు బేసిక్గా వాట్ ఈజ్ భగవద్గీత అనేది తెలుసుకోండి. భగవద్గీత అది జ్ఞాన గ్రంథం, మత గ్రంథం కాదు. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. జ్ఞానం అంటే సార్వజనీనమైనది. ఎవడు ఒక మాట చెప్తే ప్రపంచంలో అన్ని కులాలు, అన్ని మతాలు, దేశాలు, కాలాలు, జాతులు అన్నీ కలిపి భలే చెప్పాడురా అంటాయో అది సార్వజనీనమైంది. అట్లాంటి మధురమైన వాక్కులు, ఆచరించగలిగిన వాక్కులు భగవద్గీత నిండా ఉన్నాయి. అది నేను స్టడీ చేశాను నాన్న, నన్ను నమ్మండి. అందుకని శవాల దగ్గర పెట్టకండి అలా చెప్పేవాడు. గీత నేర్చుకో, చిన్న చిన్న మాటలు, గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించు. ఈ సందర్భంలో స్వామి మీరు అంటే గీత నేర్చుకో, రాత మార్చుకో అనే జ్ఞానగీత అని అన్నారు కదా, ఇది అందరూ ఒక పాఠ్యాంశంగా కానీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మీరు భావిస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా మీ సంకల్పం అన్ని చోట మనం చెప్పేది చెప్తాం, ఆత్మశుద్ధితో చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా నేను చాలా దేశాలు తిరిగానప్పటికీ ప్రతి చోట భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తగా భగవద్గీతని నా కొన ఊపిరి వరకు ఎంత ముందుకు తీసుకెళ్ళగలమో, ఎంతమంది హృదయాల్లో దాన్ని ప్రతిష్ఠించగలమో అంతా చేస్తున్నాం. సాధారణ ప్రజకి అర్థమయ్యే రీతిలో. అవును, దేవుడి తత్వం ఒకటి ఉంది నాన్న. అసలు దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనే పరమాత్మ అవతార పరమార్థం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్తాడు, చెడ్డ పనులు చేయకు, శిక్షిస్తాడు ఏదో రూపంలో వచ్చి. శిష్ట రక్షణ, మంచివాళ్ళు, వాడు ఇప్పుడు నీకు తాత్కాలికంగా సమస్యలు ఎదురైనట్టు అనిపిస్తుంది కానీ అంతిమంగా నువ్వే గెలుస్తావు, నిన్ను రక్షిస్తాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అంటున్నాడు పరమాత్మ. వాడు చెప్పింది చేస్తాడు, వాడికి ఏం డబ్బక్కర్లేదు, వాడికి ఏం కిరీటాలు అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, ఉదకమైన నిర్మల భక్తితో సమర్పిస్తే అది నేను తీసుకుంటాను అన్నాడు. డైలాగ్ బాగుంది కదా అని చెప్పట్లేదు. చివరికి ఎక్కడ దాన్ని ఎలా నిరూపించుకున్నాడంటే, రుక్మిణి ఒక తులసి దళం వేసింది తోగల, కుచేలుడు అటుకులు పట్టుకొచ్చాడు. ఎక్కడ కృష్ణ పరమాత్మ, ఎక్కడ హంసతూలికా తలపారు, ఆ భవనం ఏమిటి, అక్కడ పర్మిషన్ తీసుకుని లోపలికి అతి కష్టంగా వెళ్ళి ఏం తెచ్చావు చూపించు అంటే, ఇంత చూసిన తర్వాత అటుకులు ఎలా నేను నా కొంగులోంచి తీస్తాను అని అనుకున్నవాడిని కృష్ణుడు వాడు వెంటపడి మరి నువ్వు ఏదో నాకు తెచ్చావు, దాస్తున్నావు నువ్వు దొంగ అని చెప్పి వాడి దగ్గర బలవంతంగా లాక్కుని తినేలేదు. ప్రేమ. సో అట్లా ఆ ప్రేమకి భక్తికి లొంగిపోయేవాడు పరమాత్మ. సో అతను చాలా సింపుల్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు చాలామందికి ఉన్నవాళ్ళ ఇళ్లల్లో ఉట్టి కొట్టి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుపోయిన శ్రీకృష్ణ పరమాత్మ తనతో ఉన్న పేద పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉన్నవాళ్ళలోకి జొరపడి ఉట్టి కొట్టి వెన్న దొంగనే పేరు తెచ్చుకుని ఉట్టి కొట్టి ఆ వెన్నంతా అందరికీ పంచిపెట్టి అదంతా ఆ నెపమంతా తన మీద, ఆ దొంగతనం తన మీద వేసుకోవటం కోసం కాస్త తన మూతికి కూడా రాసుకున్న నిజమైన సోషలిస్టు శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ బాగుండాలని. మీరు ఇందాక ఒక గొప్ప మాట, గొప్ప శ్లోకం గుర్తించారు చూడండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి
యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. కృష్ణ పరమాత్మ సిద్ధాంతం ఏంటంటే వాడిని తెలుసుకోండి. లాజికల్గా దుష్టుడు ఎవడన్నా ఉంటే వాడిని ఊరుకోను, నేను వాడిని శిక్షిస్తాను అని అంటే ఇంకో మతంలో చూసాం, పలానా వాడు పాపలను రక్షించును. పాపలను రక్షిస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? పాపం చేసిన ప్రతి వాడిని రక్షించుకుంటూ పోతే తప్పు చేయకు, శిక్ష రెడీగా ఉంటుంది అని అన్నవాడు అది కదా సిద్ధాంతం అంటే. ఆశ్రిత పక్షపాతి అని కాదా? ఆశ్రితం అంటే ఏంటి? ఎవడు పడితే వాడిని దగ్గర తీసుకుంటాడని కాదు. ఆశ్రితం అంటే ధర్మపక్షపాతి అని అర్థం. పరమాత్మని ఆశ్రయించే ధర్మాత్ముడు ఎవడైతే ఉంటాడో వాడు నిజమైన భక్తుడిగా పరమాత్మ భావిస్తాడు. వాడికి నాశనం లేదు. నమే భక్త ప్రణశ్యతి అంటే అదే అర్థం. వాడు దొంగతనాలు చేసి గాళ్ళు పట్టుకుని నువ్వే నాకు దిక్కంటే రెండరా మొత్తం ఈ జాతి అంతా రెండరా అని కావలించుకుంటారని కాదు అర్థం. సో అది ఆశ్రిత పక్షపాతి అంటే అదే అర్థం. మరి మనిషికి తప్పులు ప్రతి మనిషి చేస్తారు కదా స్వామి, మనిషికి మోక్షం ఎక్కడ? అంటే చివరగా మోక్షం అంటే మనిషికి తనకు తాను తెలుసుకోవడమా? భగవంతుడిని నిజంగా ఆశ్రయించి ఇక ఏ జన్మలో ఎప్పుడు నా ఎరుకలో నేను ఎప్పుడు ఇటువంటిది చేయనని నంపలేసుకోవడమా ఏమిటి? మోక్షం అంటే అర్థం ఏంటంటే ఊరికే వచ్చేది, ఒక జన్మలో వచ్చేసేది. తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తావు. ఇది తప్పు నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ తప్పు నువ్వు తిరిగి దాన్ని రిపీట్ చేయకుండా ఉంటూ అలాంటి జీవన విధానం మనం గడుపుతూ అలా జన్మలెత్తుతూ చివరికి పూర్తిగా పరమాత్ముడే సర్వమని భావించి, గీతలో ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట. బహూనాన్ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇది పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది భారతీయ సనాతన ధర్మం. మళ్ళీ జన్మ ఉందా? ఇప్పుడే కుమ్మేయి అంటున్నారు చూడండి. మళ్ళీ జన్మ ఉంది. మళ్ళీ జన్ముందనేది బహూనాం జన్మనామంతే, అనేక జన్మములెత్తిన పిమ్మట వాసుదేవుడే సర్వమని భావించి నన్ను శరణమునందుచున్నాడు. అలాంటి మహాత్ముడు లభించుట మిక్కిలి అరుదు. చాలా జన్మలు ఎత్తుతూ ఉండాలి. తెలుసో తెలియకో తప్పు చేస్తున్నావు, తెలుసో తెలియకో ఒక పుణ్యం చేస్తున్నావు. ఈ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి, పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. రెండు నీ అకౌంట్లే. ఈ రెండు నీ అకౌంట్ అని తెలుసుకోకుండా ఒక పాపం, దారుణమైన పాపం చేసేసి లోపల తెములుతుంటే, లోపల ఒకడెవడో గరిటె పెట్టి కెలికేస్తుంటే, తిట్టేస్తుంటే దాని నుంచి ఓవర్కమ్ కావడం కోసం తిరుమల వెళ్ళి స్వామివారి హుండీలో అన్ని కోట్లు గుమ్మరించి ఆ చుట్టూ తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి అవి మొత్తం నేనే వేశాను, కొంచెం చూసుకో, ఆర్ యూ సాటిస్ఫైడ్, కొంచెం కావాలన్నా ఉంటే రాత్రి కల్లో కనిపించెప్పు, మళ్ళీ వేస్తాను అంటే మన ఇద్దరం ఒకటే. నేను కూడా కరోనా టైంలో చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను, టైంకి నువ్వు డబ్బు వేసావు అంటాడా వాడు? దేవుడు క్యారెక్టరు, తల్లి క్యారెక్టరు ఒకటే. స్వప్న గారు, దేవుడు క్యారెక్టర్ ఇవ్వడం, తల్లి కూడా ఇవ్వడమే. తల్లి ఏం తీసుకోదు. మీరు ఎక్కడున్నా సుఖంగా ఉండండి ఆయన, నాకేం ఐఫోన్లు వద్దు, డబ్బులు వద్దు, బిల్డింగ్లు వద్దు, అంతస్తులు వద్దు, మీరు క్షేమంగా ఉండండి నాన్న. యవ్వనం ధారపోస్తుంది, యవ్వనం ధారపోస్తుంది, ప్రాణం ధారపోస్తుంది. దేవుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలని దేవుడు అడిగే మొదటి మాట నీకేం కావాలని అడుగుతాడు. కానీ చాలా కష్టపడి ప్రత్యక్షమయ్యాను, నాకు ఇంత ఇస్తే నీకు ఏమంటారు, నువ్వు కోరినవన్నీ తీరుస్తాను అందులో వాటా అడగడు. తల్లిదండ్రులు కూడా అంతే. అది పిల్లలకి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో కావాల్సినంత సమయం కేటాయించట్లా, అందుకని వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్లోనే బిజీగా ఉన్నారు. తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి వాళ్ళు. ఈ స్వప్న అనే తల్లి కడుపున పుట్టినందుకు ఆ పిల్లలు చాలా గర్వపడాలి. సంగీత సరస్వతి వారి విలువ నాకు తెలుసు. నేను అందుకని మాట్లాడుతున్నా, మిమ్మల్ని ఏదో భజన చేయడానికి మాట్లాడలేదు. వాటి మామూలు విలువ, వాళ్ళ మధ్యలో ఉంటున్నావు, మామూలు విలువ అది. ఆ విలువ తెలుసుకోవద్దు నువ్వు. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా,
చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఆహాహా, అసలు ఏమిటి ఆ సాహిత్యం ఏంటి పిల్లలకు తెలియదు. కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ. అమ్మ అంటే అర్థం ఏమిటంటే ఇస్తుంది, తీసుకోదు. అలా ఒక్క చుక్క కూడా తను దాచుకోని మబ్బు అమ్మ కదూ వర్షం రూపంలో మనకు అందిస్తోంది. ఎండలో నిలబడి నేను మలమల మాడిపోతుంటే వీళ్ళకేంటి చల్లగాలి ఇవ్వటం అనేది కింద విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన వాడిని లాగి కొమ్మతో కొట్టద్దు, చేయట్లేదు ప్రకృతి అట్లా. నిజం. సో అట్లా అంటే మీ జ్ఞాన దృష్టితో చూడగలిగితే ప్రకృతిలో ఇట్లాంటి అమ్మలు చాలా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి రచన అది. ఏమి కవులు ఏంటండి, ఈ భావ సంస్కారం మన నెక్స్ట్ జనరేషన్కి ఉండొద్దండి. వాడికి బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ ఎనీ ఊల్ దగ్గర బొచ్చు దగ్గర అయిపోయారు పిల్లలు. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. మీరు అలా వాళ్ళని కనుక అలా పెంచారనుకోండి మన పిల్లల్ని, వాడు ఇంకో కొంతమందిని ఇదే ప్రభావితం చేస్తాడు. అవును. దుర్మార్గుడి ఐడియాలజీ సమాజంలోకి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం ద్వారా సమాజంలోకి ప్రసరిస్తోంది అనుకోండి, మానసిక దుర్బలు దాన్ని ఇన్స్పైర్ అయిన వాడు ఇంకో 100 మందిని ఇలాంటి వాడినే తయారు చేస్తారు. వాడికి ఫైనల్గా వాడి చివరికి అంత్యకాలంలో వాడు రియలైజ్ అవుతాడు. అప్పటికి వాడి జీవితం నాశనం చేసుకున్నాడు, ప్రపంచాన్ని కూడా నాశనం చేసేసాడు. అందుకని మంచి వాళ్ళని, మంచి వాంగ్మయం, మంచి సంగీతం ఎప్పుడు మంచిదే. మంచి పాటను ఎందుకంటామంటే దాంతో సాహిత్యం కలవటం వల్ల అది వ్యాంప్ పాట, ఐటమ్ సాంగు, లేకపోతే మంచి సాంగు, క్లాసికల్ సాంగు ఇలా మాట్లాడుతున్నాం మనం. దాంతో కలవటం వల్ల ఇవన్నీ పిల్లలకి చేరాలి. ఏది నేను ఘంటసాల గారి పాటల్లో ఏముందంటే చెప్తాను. మీరు పడుకున్నప్పుడు ఒక మెడిటేటివ్ మూడ్లో పీడకలలు రాని నిద్రలోకి జారుకోవాలి అని అనుకుంటే ఘంటసాల గారి పాట అండి, పాత పాటలు వినండి. అలా పడుకున్న వాడిని లేపాలంటే కొత్త పాటలు పెట్టండి. మాస్టర్ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘర్షణకి లోను కాలేదా? అంటే సాహిత్యపరంగా ఆయన కూడా డెఫినెట్గా ఆయన కొన్ని పాటలకు ఆయన ఫీల్ అయ్యి చివరి రోజుల్లో ఆయన స్నేహితులతో అంటుండేవారని ఆ పెద్దవాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేసుకున్నప్పుడు అన్న మాటలు. సినిమా సాహిత్యం మారిపోతోంది, ద్వందార్థాల పాటలు ఎక్కువైపోయినాయి. శేషశైలవాస శ్రీ వెంకటేశ అది ఇంకా చాలా పాతది అనుకోండి. అది 50s పాట. అది చివరిలో ఆయన 70sకి వచ్చేసారు. ఆయన 74లో వెళ్ళిపోయారు. 102 సంవత్సరాల తర్వాత ఒక గానం బతికుండటం ఏంటండి. 1922 మహానుభావుడు. 102 సంవత్సరాల తర్వాత ఘంటసాల గారి పాట గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది యోగం, చాలా అదృష్టం. దురదృష్టం ఏంటి, రాబోయే రోజుల్లో దురదృష్టం ఏంటో తెలుసా? ఘంటసాల గారి పాట ఉండదు, ఇప్పటికే లేదు, ఇప్పటికే ఎవరు పాడుకోవట్లేదు. మీరు పెళ్ళిళ్ళలో చూడండి, ఒక ఘంటసాల గారి పాట వినపడితే ఒట్టు నేను చెవులకి ఎక్కిరించుకుని వింటుంటాను. టీవీలో పాత పాటలని అప్పుడప్పుడు వేస్తుంటారు. ఆ జనరేషన్ ఎంతకాలం ఉంటుందో తర్వాత ఏమిటో తెలియదు. స్టేజ్ షోస్లో ఘంటసాల గారి పాట వినపడుతుంది ఎక్కడన్నా? ఎప్పుడూ అకేషనల్గా కాదు, రెగ్యులర్గా వినపడాలి కదా. అవి విలువలు అంటున్నా. ఆ పాటల్లో ఏముందంటే సంగీతంతో పాటు సాహితీ విలువలు. అవును. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. ఒడిలో చెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం. పాడుతుంటే ఏంటి అది, మనమే కాదు, పాట వచ్చిన ఎవరు పాడినా ఇదే అనుభూతి కలగదు. అనుభూతి సార్వజనీనమైంది కదా. దాన్ని జనాల్లో నుంచి దూరం చేసేసి కుదిపే పాటలు ఇప్పుడు కూడా పాటలు పూర్తిగా తీసేసేట్టుగా ఉండవు, కానీ మ్యాజికల్గా ఉంటాయి. ఆ కాసేపటికి ఎవరో మహానుభావుడు హాల్ టైం హిట్స్ అంటుంటాడు ఆయన. హాల్లో ఉన్నంత వరకే అది బాగుంటాయి, లేదా 100 రోజులు 200 రోజులు ఎక్స్పైర్.
ఇవేంటి ఎప్పుడు పెట్టుకున్నా అదే అదే సంగీత అభిరుచి ఉన్న వాడికి అదే అనుభూతి కలుగుతుందంటే మనకి ఏముంది అందులో అంటే అదే అదే ఒక తపస్సులాగా చేసేవాళ్ళండి. ఈ ట్యూన్ చేస్తే పలానా వాళ్ళు వింటారు, పలానా వాళ్ళు వింటారు, పలానా వాళ్ళు వింటారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. ఎంతకంటే గొప్ప పాట చేయాలి, రాజేశ్వరరావు గారి కంటే మించి ఘంటసాల గారు చేయాలని, ఘంటసాల గారి కంటే మించి పెండ్యాల గారు చేయాలని. ఏంటంటే గమకాలేంటి, ఆ రాగాల మీద పరిశోధన. ఇప్పుడు అసలు రాగాలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయి పర్టికులర్ ఈ రాగం మీద చేశారని? నేను కంపేర్ చేస్తున్నప్పుడు చెప్తుంటాను, ఘంటసాల గారి పాట నేర్చుకుంటే ఏమొస్తుందంటే మిగతా వాళ్ళ పాటలు వింటున్నప్పుడు పాటలే వస్తాయి, ఘంటసాల గారి పాట వింటున్నప్పుడు రాగం కూడా సంగీతం కూడా వస్తుందని. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. కళ్యాణి, ఆ కళ్యాణ రాగం వచ్చేసినట్టు కదా మనకి. ఇప్పుడు కూడా అక్కడక్కడ వస్తున్నాయి కదా స్వామి పాటలు అలాంటివి. అక్కడక్కడ ఏమిటి అది చెప్పేది అంటే మనకి ఆ సందర్భం కథకి అవసరం. నేను క్లాసికల్తో కంపేర్ చేయట్లేదు. మీరు మామూలుగా పాట ఇందాక నను భావది అలిగితివ సఖి ప్రియ, మీరు రాగం బేస్డ్తో వస్తున్న పాటలు అసలు అత్యంత అరుదనమాట. కారణం ఏంటంటే రాగాల మీద పరిశోధన కానీ రాగజ్ఞులైన సంగీత దర్శకులు కానీ అరుదుగా ఎక్కడో కీరవాణి గారు అలాంటి వాళ్ళని తీసేయండి, అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉండటం వల్ల. అయితే మీకు సామజవర గమనాలు నచ్చవైతే? నచ్చవు. ఏం సామజవర గమన? సామజవర గమన అవన్నీ అదే చెప్తున్నా కదా, అవన్నీ మ్యాజికల్ కానీ నాట్ లాంగ్ లాస్టింగ్ అంటారు అవి. అదే చెప్పేది. ఇప్పుడు దాని తర్వాత ఇంకోటి ఏదో పాట వస్తుంది, ఈ పాట కింద ఆ పాట పని నలిగిపోతుంటుంది, కాసేపు టిక్లింగ్ గా ఉంటుంది. కమాన్ కమాన్ కళావతి. అదే నేనేమంటానంటే నచ్చదు. మీరు అది ఇది తప్పు. నాకు నచ్చకపోవడం అనేది నేను నచ్చదంటే అదే ఇది బాగుంది అని అనిపిస్తుంది, కానీ కాలం సమాధానం చెప్తుంది. ఆ కాలం చక్రం కింద పడి ఇవన్నీ నలిగిపోతున్నాయంటే ఎక్కడో పరిశోధన కావాలి. వాళ్ళు సింగర్స్ కూడా వచ్చి లైన్ బై లైన్ పాడేసి పుక్కిలించి ఉమ్మేసినట్టుగా పాడేసి వెళ్ళిపోతే ఏముంటుంది అక్కడ? 100 రోజుల పాటు అంటే సినిమా 3-4 నెలల పాటు ప్రాక్టీస్ చేసుకుని దాన్ని ఓన్ చేసుకుని ఈ శబ్దాన్ని మీరు నమ్మి తీరాల్సిందే. పాటే మీరు అయిపోయేట్టుగా పాడాలి అంటే ఓ గంట ముందు వచ్చేసి పాడి వెళ్ళిపోతే ఎప్పటికీ కాదండి. ఆ పాట బాగానే ఉన్నట్టు అంటుంది, చరిత్రలో నిలబడదు. అది ఆ శబ్దం చరిత్రలో నిలబడాలంటే ఇంత తపస్సు జరగాలి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. దాని డెప్త్ తెలిస్తే మనకు అర్థమవుతుంది. చాలా గొప్ప మాట చెప్తున్నారు స్వామి. ఈ సందర్భంలో కొద్దో గొప్ప విజయం సాధించిన వాళ్ళ దివ్యగాథలన్నీ మనకి ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చేరుస్తున్నారు. భగవద్గీత పారాయణం కానీ శ్లోకాల అర్థం తెలుసుకునే ప్రయత్నం కానీ చెప్పే ప్రయత్నం కానీ ఎందువల్ల పాఠ్యాంశాలలో లేదు గురుగారు? పాఠ్యాంశాలు లేకపోవడం అన్నది చాలా చాలా భయంకరమైన దురదృష్టకరమైన విషయం. దానికి ప్రధానమైన కారణం హిందువుల్లాగా వాళ్ళు తాము హిందువులని భావించకపోవడం, హిందువుగా పుట్టడం. హిందూ అంటే ఇంజనరల్ నేను పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తుంటాను, హిందూ అంటే సర్వజన బంధువు అనే భావనతో దాని ఆ అర్థంతో మీరు భావించండి. హిందూ శబ్దం లేదు నిజానికి, వాడు ధర్మబంధు. ధర్మం అనేది ప్రపంచానికి, ధర్మం అంటే ఏమిటో ప్రపంచానికి రుచి చూపించిన దేశం భారతదేశం కదా. అందరూ బాగా బతకాలి, అందరూ కలిసి బతకాలి. ఈ దేశంలో ఇన్ని మతాలు ఇంత ఉంది అంటే దానికి ఐడియాలజీనే భగవద్గీత. అది ఆయనకి భగవద్గీత అనండి. అందరికీ శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతు కులము అంతా ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఇంతకు భూని వచియింపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యుజేబడిన సీతను గ్రమ్మరయేలుచున్నవాడు, ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు వల్కినాలకించి, భూకాంతుడు నిందజంది నిను కానల లోపల దించి రమ్మనెన్.
నిన్ను కానల లోపల దించిరమ్మనెన్. ఇది ఆర్ద్రత లవకుశ. ప్రతిదినమేను తొల్దొలుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనలనంటి చెరింతు. త్వదీయ భాగ్యమే గతియడమాయే ఇంకెప్పుడుగాంతు భవత్పద పద్మముల్. నమస్యతముల్ సేతునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సతీ జానకీ సతీ. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సూత్రాములు హవ్యవాహనులు ప్రస్తుతి చేసిరో. హట్టి తల్లి సీతామహిళా శిరోమణిని దారుణ కానన వీధి కంపగా నీ మది ఎట్టులపే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. ఆర్ద్రత కదవి, ఆర్ద్రత కదవి. సీతామహాది తల్లిని అడవిలో వదిలేస్తున్నప్పుడు లక్ష్మణుడు పాడుతున్నది. ఆర్ద్రత అనేది ఎక్కడ కనిపిస్తోంది? ఎక్కడ కనిపిస్తోంది? మన అదృష్టం ఏంటంటే గొప్ప సంగీత కళాకారులు, సాహిత్య కళాకారులు ఉన్న వాళ్ళ మధ్యలో మనం పుట్టడం, ఆ కాంటెంపరీస్గా పుట్టడం. నారాయణ రెడ్డి గారు నేను చూడడానికి వచ్చేది అక్కడితో అయిపోలేదండి. నన్ను పొద్దునే లేపేవారు ఆయన. లేచావా లేపానా అనేవాడు. లేచాను గురువుగారు, గొంతు తెలుస్తోంది, లేవాల లేపా అనేవాడు అని పాట ఇది అర్జెంటుగా ట్యూన్ చేసి నాలో సంగీత దర్శకుడిని గ్రహించి సంగీత దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్ముడు నారాయణ రెడ్డి గారు. నన్ను వేదికల మీద పెంచిన మహానుభావుడు, ఆ జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండవలసిన మహానుభావుడు ఘంటసాల గారు. తండ్రి స్థానంలో ఉన్నారు వీరిద్దరూ మీకు. వాళ్ళిద్దరూ ఏమంటారు, ఆ పితృదేవతల స్థానానికి వెళ్ళిపోయి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇది నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు కావాలని పిల్లల ముందు పాడుతుంటాను. మా అమ్మాయి రాసుకుంటున్నట్టుగా నటించి నేను ఈ పక్కన పాడుతుంటే సడన్గా ఏదో గుర్తొస్తుంటుంది. ఇప్పుడు నేను వేదికల మీద నేను చాలా పాటలు పాడలేవు. కేవలం భగవద్గీత ఆధారంగా ఆ నేపథ్యంలో జీవితానికి సంబంధించిన కొన్ని మంచి మంచి పాటలు కూడా వేదికల మీద పాడుతుంటాను. ఆర్ద్రత, వాచిక తపస్సు అన్నాం. వాచిక తపస్సు నేను ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కూడా సూచనలు ఇస్తుంటాను. వాళ్ళ ద్వారా మీరు ప్రపంచానికి ఏం చెప్పించాలనే లక్ష్యంతో బయలుదేరారు. టైంపాసా, జాబ్ కోసమా, ధనం కోసమా, శాలరీ కోసమా, ఏదో అప్పటికి ఏది వస్తే అదే, నోటికి ఏది వస్తే అది అడిగేస్తారా? కాదు, చాలా విలువైన స్టేజ్లు ఇవి. ఒకటి ద్వారా ప్రపంచానికి మీరు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కొన్ని కోట్ల మంది బాగుపడతారు. వాడు దుర్మార్గుడు, వాడు దుర్మార్గమైనదే మాట్లాడతాడని తెలిసి కూడా వాడితో అది టికిల్ చేయించి వాడికి అదే మాట్లాడించే ప్రయత్నం చేస్తే లైక్స్ చాలా వచ్చిండొచ్చు. కానీ దానికి వచోగుణ సంబంధమైన దోషం చెప్పిన వాడికి కూడా అదే దోషం ఉంటుంది. దాని ఫలితం మనం అనుభవించాలి. అనుద్వేగకరం వాక్యం, గీత గొప్ప శ్లోకం చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎంత ఇతరుల మనస్సులో నొప్పింపనిది సత్యము, ప్రియము, హితము అయిన భాషణము, వేదాధ్యయనమనర్చుట వాచిక తపస్సు అని చెప్పబడును. ఆ నోట్లోంచి అవే రావాలి. ఎందుకు రావాలి? కందువగు హీనాధికమిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ అని పలికిన నాల్క అది చాలా విలువైంది. ఇతర నాలుకల కంటే చాలా విలువైంది. ఈ నాలుకతోనే అది మాట్లాడేస్తానంటే నేను అదే చెప్తుంటాను. పలానా వాడికి పద్మశ్రీ వచ్చింది అన్నాడు అనుకో, ఆ పద్మశ్రీ వచ్చిన వాడి పాటల్లో బూతు పాటలు కూడా ఉన్నాయి కదా అని అడుగుతా, వాడు సైలెంట్ అయిపోయాడు.
ఆవిడ వరకు భారతరత్న వచ్చింది అన్నారు. ఆ భారతరత్న మొత్తం భక్తే, కరెక్ట్. ఆ సాహిత్యం అద్భుతం, కరెక్ట్. అందుకని నీ జల్లెడి పట్టినా కూడా ఇంకెక్కడ దోషం అనేది కనపడకూడదు. కాదు స్వామి, అలా జల్లెడ పెట్టుకుంటూ పోతే మన ప్రపంచం చిన్నదైపోతుంది కదా. అవనివ్వండి, ఏ ధర్మం ఎందుకు మీరు అసంతృప్తి? మనదంటే వ్యక్తిగతంగా కాదు నేను మనం అవనివ్వండి. అనాలిసిస్ మళ్ళీ నేనే ఉదాహరణ తల్లి, బంగారు తల్లి, నేనే ఉదాహరణ. చిన్నదైపోతే ఏమిటది? అంటే మనదంటే వ్యక్తిగతంగా కాదు, నాట్ ఫర్ సోషలైజింగ్ స్వామి. బట్ నేను అనేది అసలు ప్రపంచంలో జల్లెడ పడుతూ మనం అలా పోతే తాత్విక దృక్పథం. అది పాడేవాళ్ళు ఎవరు అంటే ఇలాగే అనుకుని నేను అందరూ మంచి పాటలే మళ్ళీ అందులోకి వెళ్తున్నాం. అసలు ఓకే అర్థమైంది. అయితే ఒకటే తమరి సంకల్పం అంటే ఈ యజ్ఞం ఇప్పుడు ఒక అద్భుతమైన స్థాయికి వచ్చింది భగవద్గీత ఫౌండేషన్ ద్వారా. మీ సంకల్పం ఏంటి? భగవత్ సంకల్పం ఏంటి మీ ద్వారా నెరవేరబోయేది? నా ద్వారా భగవత్ సంకల్పం ఏమిటో తెలియదు నాకు. మళ్ళీ నేనే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నాకు వచ్చే ఫోన్స్ కానీ, ఆఫీస్కి నన్ను చూడడం కోసం వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళలో కనిపించే ఆర్ద్రత కానీ, ఒకసారి సడన్గా ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎప్పుడు సమయం దొరుకుతుంది అంటే, నేనే గంగాధర శాస్త్రి నాయన అనగానే పొగిలి ఏడ్ చేసే సందర్భాలు, ఇవన్నీ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు శ్రీకృష్ణ పరమాత్మ. జీవితంలో ఒక్కొక్క అడుగు పెంచుతూ ఒక పరిణతి అనే స్థితికి వచ్చిన తర్వాత నాకు భగవద్గీత అనే ముద్ద ఆ తిరుపతి లడ్డు నా కంచంలో పెట్టాడు. దాన్ని నేను సిన్సియర్గా త్రికరణ శుద్ధిగా 9 సంవత్సరాల ప్రయాణం, 9 కోట్ల రూపాయల ఖర్చు. దీని తర్వాత నా జీవితం అంతా భగవద్గీత వ్యాప్తికే, భగవద్గీత ప్రచారానికే అనుకునే స్థితి వరకు తీసుకురావడం అది చిన్న విషయం కాదు. దీని ముందు నేను ఎప్పుడు చెప్తుంటా, దీని ముందు నా జీవితంలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, రాష్ట్రపతి అవార్డుతో సహా. అవేవి నాకు ఇవ్వని ఆనందం. అవి మీరు జీవితంలో ఎంత పెద్ద అవార్డు అయినా అది ఆ క్షణానికి పత్రికల్లో ఒక న్యూస్ మాత్రమే, ఒక డే న్యూస్ మాత్రమే. రెండో రోజు జనాలు మన దగ్గరికి వచ్చి అభినందించడం వరకు మాత్రమే. వాట్ నెక్స్ట్? దీని తర్వాత నువ్వేం చేయగలుగుతున్నావు? దీంతో నువ్వేమైనా చేస్తావా? బెబ్బే. దీనికి ముందు ఉన్నాం, దీని తర్వాత ఉంటాం. అవార్డు వచ్చిపోయేది అంతే. అయితే భగవద్గీత ఫౌండేషన్ ద్వారా దీన్ని విస్తృతమైన ప్రచారం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఆయుష్, ఆరోగ్యం, సంపద కూడా. ఇప్పుడు భగవద్గీత తెలుగు రికార్డ్ చేసాం, ప్రపంచానికి అందించాం. ఇంగ్లీషు రికార్డింగ్ పూర్తయింది, దానికి ఇంకా ఫండ్స్ కావాల్సి ఉంది. ఇంగ్లీష్ తర్వాత హిందీ, ఇవన్నీ ఏమంటారు, ఒక రివ్యూ చేసుకుంటూ, ఒక సంకల్పాలు జనరేట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. అదేంటంటే కృష్ణుడు పుట్టిన మధురకి ఈ సంపూర్ణ భగవద్గీత తీసుకువెళ్ళాలి. దాని మీద జరిగిన రీసెర్చ్ ఏంటంటే, మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, అక్కడ పాటలు వేస్తున్నారు లేదా కీర్తనలు వేస్తున్నారు. ఇవన్నీ మానవులు రాసినవే. కానీ దైవం ప్రపంచానికి మీరు ఎలా బతకాలో చెప్పిన దైవ సందేశం ఎక్కడ సంపూర్ణంగా రికార్డు కాబడలేదు, ప్రదర్శించట్లేదు. సో ఇది చూసి, ఇది అసలు శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్లో సంపూర్ణ భగవద్గీత లేకపోవడం ఏమిటి? మధురలో లేకపోవడం ఏమిటి? ఆ దేవాలయంలో మోగాలి కదా. ఇది సంకల్పం, హిందీలో రికార్డ్ చేయాలి. దానికి మహానుభావులకి ఇట్లాంటివి విన్న తర్వాత అది మేము సపోర్ట్ చేస్తాం గురువుగారు అంటే ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం శిల రూపంలో సజీవంగా ఇవాళకి భద్రంగా సజీవంగా ఉంది అని కోట్లాది మంది సనాతన ధర్మీయులు లేదా హిందువులు విశ్వసిస్తున్న దేవాలయం పూరీ జగన్నాథుడి దేవాలయం. అక్కడ ఒడియాలో రికార్డ్ చేసి ఆ దేవాలయానికి ఇవ్వాలి. అలాగే శ్రీకృష్ణుడు పరిపాలించిన గుజరాత్, పరిపాలించిన ద్వారకకి ఈ సంపూర్ణ భగవద్గీత చేయాలి, రికార్డ్ చేయాలి. ఏమిటి భగవద్గీత? మేము చాలా గర్వంగా చెప్పుకోగలం, ఆత్మశుద్ధిగా చెప్పుకోగలం. మనం చేసిన భగవద్గీత రికార్డింగ్ ప్రత్యేకత ఏంటంటే, పాడేయలేదు స్వప్న గారు. మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు మీరే కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసాం. 9 సంవత్సరాల కాలంలో ఎన్ని టెక్నాలజీస్ మారిపోయి ఉంటాయి, ఎన్ని సాఫ్ట్వేర్స్ మారిపోయి ఉంటాయి, ఎన్ని ప్లగ్గిన్స్ మారిపోయి ఉంటాయి, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయి ఉంటాయి. ఎప్పటికప్పుడు అవన్నీ కొంటూ మామూలు క్యాజువల్గా ఉన్న కృష్ణుడు అర్జునుడి స్థాయిలో ఉన్న కృష్ణుడు ఉపదేశానికి, విశ్వరూపం చూపించిన కృష్ణుడు ఉపదేశానికి గాత్రాల్లో తేడా ఉండాలి. అది టెక్నికల్గా మాత్రమే సాధ్యం. అది యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదను వర్తతే. ఇది ప్రశాంతంగా ఉపదేశం స్థాయి కృష్ణుడు మాట్లాడుతున్నది. అదే విశ్వరూపం చూపించిన స్థాయి కృష్ణుడు మాట్లాడాలంటే అది ఈ గొంతు సరిపోదు. అది కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓ సవ్యసాచి, లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వసమృద్ధమైన రాజ్యమును అనుభవించుము. వీరందరూ నాచే మునుపే సంహరింపబడిరి, నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ఆటంలో చెప్తాడు. అది చెప్తున్నప్పుడు థియేటర్లో ఇప్పుడు చెప్పినవాడు పరమాత్మ అండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతర మత గ్రంథాలన్నీ మనుషుల చేత రచించబడినవి. భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత, భలే ప్రకటించుకున్నావే అని మనకు డౌట్ వస్తుందని విశ్వరూపం చూపించి, ఇప్పుడు చూడు వీడు పరమాత్మ. మ్యాక్రో లెవెల్లో ఉన్న, మైక్రో లెవెల్లో ఉన్న అర్జునుడు మ్యాక్రో లెవెల్లో ఉన్న పరమాత్మను చూసి యుద్ధం అంతా వీడి మీద ఆధారపడింది, ఇప్పుడు నేనేమిటో చూపిస్తే తప్ప వీడికి పూర్తి నమ్మకం కలగదు. ఎందుకంటే ఇప్పటిదాకా వాడిని ఫ్రెండ్ అంటున్నాను, బావా అనుకుంటున్నాం, అందుకని వాడికి తెలియట్లేదు నేను అని. సహేతుకమైన ప్రపంచంలో సహేతుకమైన సార్వజనీయమైన స్ఫూర్తిదాయకమైన మంత్రయుక్తమైన గ్రంథం భగవద్గీత. డోంట్ లూజ్ టు రీడ్ దట్. అది చెప్తాను. నీకున్న అధికారం ఏమిటి అంటే 10 years రీసెర్చ్ తర్వాత ఆ ప్రాజెక్టులకు దిగాము స్వప్న గారు. 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా దీన్ని ఎలా ఉచ్చరించాలి, దీని పదచ్ఛేదం ఏమిటి, అంత కృష్ణుణ్ణి అంత పరమాత్మను చూసి అంతమంది బావా అన్నానా, భుజమి చేసి ఉంటాను, రకరకాల జోకులు వేసి ఉంటాను, పిచ్చ వాగులు ఏవో వాగి ఉంటాను. అవన్నీ మనసులో పెట్టుకుంటే అక్కడ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అర్జునుడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవా హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి యుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ నీవు క్షమింపుము పరమాత్మ. ఒక లైవ్గా ఇంకోటి ఏమిటంటే, మీరు వింటుంటే ప్రతిదీ భగవద్గీతలో ఎక్కడో ఇంపార్టెంట్ శ్లోకాలు పెట్టేసుకుని పాడేయటం లేకపోతే వినేయటం కాదు స్వప్న గారు. ఇది ఒక సినిమా, 18 reels సినిమా. ఒక్కొక్క శ్లోకం అలా మెట్టెక్కిస్తూ నీ జ్ఞానాన్ని కూడా ఏమంటారు, అజ్ఞానమైన స్థితి నుంచి నయోత్సే అన్నాడు. నేను యుద్ధం చేయను, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అన్నట్టుగా
యుద్ధం చేయను అని భీష్మించు కూర్చున్న వాడిని నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా నాకు 3 పోయినాయి కృష్ణ పరమాత్మ. ఒకటి నష్టో మోహ, మోహం అజ్ఞానం పోయింది. నీ భగవద్గీత వినడం వల్ల నష్టో మోహ అజ్ఞానం పోయింది, జ్ఞానం లభించింది. స్థితోస్మి గత డౌట్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు నువ్వేం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అర్జునుడు అంటే తత్తుల్యుడు, కృష్ణుడు పక్కనేసుకుని తిరుగుతున్నాడంటే, ఫ్రంట్ అంటున్నాడంటే మనకి ఆయన జీవాత్మ పరమాత్మలాగా అట్లా సెపరేట్గా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకడే భుజం మీద అంటే ఇంకేంటి అర్థం? పరమాత్మకి తత్తుల్యుడు కాకపోతే స్నేహితుడుగా ఎలా పిలుస్తాడు అర్జునుడిని? అలాంటి వాడిని ఇప్పుడు చెప్పు అంటే ఇకేంటి ఏమైంది నీకు అర్థమైందా అన్నాడు. అప్పుడు అన్నాడు అర్జునుడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ పరమాత్మ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నువ్వు ఏం చెప్తే అది ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటి అధ్యాయంలో ఏమన్నాడు? నయోత్సే, నేను యుద్ధం చెయ్యను అన్నవాడు ఈ బోధంతా విన్న తర్వాత ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ యుద్ధం అక్కడ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే భగవద్గీత ఖచ్చితంగా జ్ఞాన గ్రంథం. నీకు క్లారిటీ ఇచ్చే, మీరు ఇంటర్వ్యూకి ముందు గొప్ప మాట అన్నారు, అదంటే సంస్కారం లేకపోతే ఇట్లాంటి పదాలు రావు. స్వప్న గారు ఆ పదం ఏంటంటే క్లారిటీ అన్నారు చూడండి. అసలు భగవద్గీతే క్లారిటీ. నువ్వేమిటో క్లారిటీ లేనంత కాలం ఎవడు ఎట్లాగితే అటు వెళ్ళిపోతుంటాం, ఏది నచ్చితే అటు వెళ్ళిపోతుంటాం. కాదు, ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. అదే ఆత్మజ్ఞానం అని. అది ఖచ్చితంగా ఆత్మ అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ జ్ఞానం అంటే పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకుని ఆ పరమాత్ముడి ఆశీస్సులు పొందటం, దాని పేరు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం. అది ప్రాప్తించాలంటే ఇంకా నువ్వు అక్కడక్కర్లేదురా, నువ్వు వచ్చేసేయి, కమ్ హియర్ అని పరమాత్మతో అనిపించుకోవడం కోసం ఏ కర్మ చేయాలో అది చేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది. ఇది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఈ ఆత్మకి లౌకికమైన అర్థం ఏమిటంటే, ఆత్మ అంటే శరీరం కూడా. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మని ఎవడో హత్య చేయలేడు, వాడు శరీరాన్ని పడగొట్టుకున్నాడు అని అర్థం. ఇక్కడ ఈ శరీరం ఏమిటి, ఈ జన్మ ఏమిటి, ఇది దేనికోసం, ఏం పని చేయాలి, ఎంతమందిని ఇన్స్పైర్ చేయాలి, ఆ పుట్టినందుకు అసలు నువ్వు సాధించవలసింది ఏమిటి, ఇటు తల్లిదండ్రులు అటు సమాజం ప్రతి చోట బాధ్యత ఉంది. పెంచిన తల్లి ప్రాణత్యాగం నేను కనడం కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి, ఆస్తి అంతా నీకు రాసి చేసిన తండ్రి, ఆయన కూడా తెలివితేటలు, కాలం, కష్టం, రక్తం, చెమట అన్నీ డబ్బుగా మార్చి నువ్వు ఎదగటానికి కదా ఉపయోగించింది. మధ్యతరగతి వాళ్ళకి ఇంకా చెప్తున్నాను, పాప ఎన్ని కోరికలను పోస్ట్పోన్ చేసుకున్నారో ఈ తల్లిదండ్రులు నీకోసం. నాన్న లగ్జరీలో బతకు, నెససరీలో బతుకు పిల్లలు చెప్పి ఇంత తర్వాత నీకు ఉపదేశించిన, నీకు జ్ఞానం ఉపదేశించిన, విద్య ఉపదేశించిన గురువు మర్చిపోకు. నువ్వు నడవడానికి నీకు భూమి ఇచ్చింది నీ కన్న తల్లి, ఏ ఊళ్ళో అయితే పుట్టావో ఆ ఊరిని మర్చిపోకు. వీళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లు సెటిల్ చేసి వెళ్ళిపోవాలి నాన్న. అమ్మ రుణం తీర్చుకో, నాన్న రుణం తీర్చుకో, ఆచార్య రుణం తీర్చుకో. ఈ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ మార్గాలు ఏమిటంటే, వీళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోరు, వీళ్ళు ఇచ్చేసేవాళ్ళ తప్ప తీసుకునే తత్వాలు కాదు. కానీ త్రూ యువర్ అచీవ్మెంట్స్. మా అమ్మా నాన్నగారిని దానికి మళ్ళీ నేను ఉదాహరణ చెప్తాను. మా అమ్మా నాన్నగారు ఈ గవర్నర్ నరసింహన్ గారు, అలాగే మీరు ఇందాక చూసిన దీంట్లో ఒక అబ్దుల్ కలాం గారు, మీ తల్లిదండ్రులు ఎక్కడ అని అడిగారు వాళ్ళు. అది సంస్కారం. ఇంతటి ప్రయత్నం చేసి తన గొంతుని ఇతరత్ర కోట్లు సంపాదించడానికి ఉపయోగించకుండా ఇంతటి గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి అందించి ఇన్స్పైర్ చేయడం కోసం తన జీవితాన్ని కేటాయించే సంస్కారం ఇచ్చిన మీకు ముందు నమస్కారం, తర్వాత గంగాధర శాస్త్రి గారికి అన్నారండి. ఇంతకంటే తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ, కళ్ళ నిండా నీళ్లు. ఇంతకంటే ఏమన్నా కావాలా? అబ్దుల్ కలాం గారితో వాళ్ళు ఫోటోలు దిగారు. ఆయన ఇద్దరు పక్కన తీసుకుని వాళ్ళతో ఫోటో ఇస్తున్నాడు ఆయన. ఇంతకంటే ఏమన్నా ఇవ్వగలవా? ఇది దేంతో మాదాపూర్లో 10 ఎకరాలు కొనిపెడితే ఆనందిస్తారా వాళ్ళు? ఇంతకంటే ఆనందం వస్తుందా? నేను ప్రతి బిడ్డకి అది చెప్తున్నాను, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది నాన్న. కష్టపడి నిన్ను ఇష్టపడి కష్టపడి ప్రేమతో సంస్కారవంతులుగా నిన్ను పెంచినప్పుడు సమాజం అంతా నిన్ను దాటుకుని అమ్మా నాన్న దగ్గరకు వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, ఎంత గొప్ప కొడుకుని ప్రపంచానికి అందించావు తల్లిదండ్రులారా, ఎంతటి గొప్ప తల్లిని ప్రపంచానికి అందించారు తల్లిదండ్రులారా అని మెచ్చుకోగలిగే పని మెకానికల్గా చేయకండి, డబ్బు కోసం చేయకండి, టైంపాస్ కోసం చేయకండి. అలా అందించగలిగితేనే, తల్లిదండ్రుల కళ్ళలో అది ఆనందం చూడగలిగితేనే
ఇవ్వగలిగితేనే అది జన్మ. అది చెప్తాను నేను పిల్లలకి. భగవద్గీత నాకు ఇచ్చింది అదే. నేను చెప్పగలిగే అర్హత ఎందుకు వచ్చిందంటే నేను ఆచరించగలిగాను కాబట్టి, నేను ఇవ్వగలిగాను కాబట్టి. ఖచ్చితంగా. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే. నువ్వు అసలు ఇన్స్పైర్ చేయకపోతే ఎవరిని, మా టీచర్ చెప్తుండేవాడు, నువ్వు చచ్చిపోయే లోపల ఎవడో సార్ మీ ఇన్స్పిరేషన్తో నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానని ఒక్కడ కూడా నిన్ను ఈ జీవితం మొత్తం మీద నిన్ను అందరినీ దాటుకుంటూ నీ ఫోన్ నెంబర్ తెలుసుకుని నేను వెతుక్కుని నీ దగ్గరికి రాకపోతే అసలు అది జన్మే కాదు రాపో యూజ్లెస్ ఫెలో అట్లా తిరుగుతూ చెప్పేవాడు మా టీచర్. అలా తిరుగుతూ చెప్పేవాడు. పిల్లలకి అది చెప్పాలి. భగవద్గీతలో ఇదంతా ఉంది అంతే తప్ప అదేదో వేదాంత గ్రంథం, రిటైర్మెంట్ గ్రంథం, తర్వాత చూసుకుందాం లేను కాదు. చెప్పినవాడు దేవుడు, విన్నవాడు ఎవడో భక్తుడు. సో మనకి ఇంకా ఆ ఏజ్ రాలేదనుకున్న వాళ్ళు చేసి అసలు భగవద్గీతలో ఉన్నదంతా అదే. ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకో, అదే భగవద్గీత. ధర్మంగా నడువు, అదే భగవద్గీత. కర్మ అంటే దాంతో మమేకమై చెయ్యి, అదే భగవద్గీత. ఈ నువ్వు చేసే కర్మ వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుచున్నవి. వేదం ఏం చెప్తుందంటే లోకహితం కోసం బతుకునాన్న, అందులో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. ఆ లోకహితం కోసం చేసే పనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఆ పని చేసే వాడికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇవన్నీ వదిలిపెట్టేసి అర్జెంటుగా డబ్బు వచ్చే పని చేయడం ఏంటి? నేను ఇందాక చెప్పాను, డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. అవును, సుఖమే ఇస్తుంది, శాంతినివ్వదు. డబ్బు అన్నీ ఇచ్చేటైతే కరోనాలో అంతమంది పోరు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది, బతికించండి డాక్టర్ అని అన్నవాళ్ళు ఉన్నారు. ఆక్సిజన్ లేక చచ్చిపోయారు, సరైన సమయానికి ఆక్సిజన్ అందక చచ్చిపోయారు. డబ్బు ఎంతున్నా అది రోడ్డు మీదే ఉంది. ఇవి వేదాంత వాక్యాలాగా అనిపిస్తాయి, కానీ అలా ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా డబ్బు బాగా సంపాదించండి, దాన్ని సద్వినియోగం కూడా చేయండి. అవును, లోక శ్రేయస్సు కోసం యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. జీవితంలో ప్రతి మనిషి జీవితంలో మూడింటిని ఖచ్చితంగా, మూడు పుణ్యకర్మలు చేసి తీరాల్సిందే. ఒకటి యజ్ఞం, దేవతలను సంతృప్తిపరచడం కోసం. పరిస్థితి ఏం చేస్తారు? నువ్వేది అడిగితే ధర్మబద్ధంగా అది ఇచ్చేస్తారు. మనకి కనెక్షన్ ఉంది దేవతలతో. దానం, ఆర్తులకి దానం చేయండి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే ప్రతివాడు 10 రూపాయలు నాది కాదు, ప్రజలది, అందులో ఆర్తులది. వాడికి వాళ్ళల్లో ఎవరికైతే అర్హుడున్నాడో, ఎప్పుడు ఇందాక వీడియోలో చూడండి, దేవుడు కోరికని బట్టేవాడు అర్హతను బట్టి ఇస్తాడు. గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. అందుకని అర్హత ఉన్న వాడిని తీసుకుని ఆ పిల్లల్ని చదివించండి. రోడ్ల మీద చెత్తా చెదారం వేరుకునే పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఈ చౌరస్తాల్లో చంటిపాపలు అంటాం కదా, ఆ పిల్లల్ని ఎత్తుకుని వాడు ఎప్పుడు నిరంతరం నిద్రలోనే ఉంటారు. అదో పెద్ద భయంకరమైన బిజినెస్. వీటి మీద దృష్టి సారించట్లేదు ప్రభుత్వాలు. వాడికి మత్తుమంది ఇచ్చేసి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని తీసుకోండి, దత్తత తీసుకోండి, వాళ్ళని పెంచి పెద్ద చేయండి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించండి. మన పిల్లలు మన కాళ్ళ మీద కూర్చొని నువ్వు నాకు చాలా చేసావు నాన్న అని అనడం కంటే, వాడు అంటాడు ఇది నీ బాధ్యత, అది వాడి బాధ్యత. అవును, కానీ దారిని పోయేవాడికి బాధ్యత కాదు. వాడిని తీసుకొచ్చి పెంచండి, వాడిని గొప్పవాడిని చేయండి. వాడి కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ ఈ అమ్మ కాని అమ్మని అమ్మ అంటుంటే కళ్ళ నిండా నీళ్ళు తిరిగిపోవు. ఇంకొకడు ఎవడో ప్రపంచంలో బయట నుంచి వచ్చిన వాడు అమ్మ అంటుంటే, నాన్న అంటుంటే, ఇది దానం. మూడోది తపస్సు. పరమాత్మ నాకు ఇది వద్దు, ఈ లోకమే వద్దు, చాలు, ఇక్కడ దాకా చాలు, నన్ను నీలో ఐక్యం చేసుకో. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, ఈ లోకానికి 2 లక్షణాలు ఉన్నాయి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది అనిత్యం, అసుఖం. ఏదైతే నిత్యం అనుకుంటున్నామో అది పోతుంది, కాలం కరిగిపోతుంది, వయసు కరిగిపోతుంది. నేను చాలా అందగాడిని, చాలా అందగత్తిని అనుకున్నది అది అద్దంలో చూసుకుని విర్రవీగింది. ఏదో ఒక రోజు అదే అద్దం ముందు నిలబడి భయపడే పరిస్థితిలో తయారవుతాం. భయపడే పరిస్థితులు. ఎంతమంది గొప్ప గొప్ప అందగత్తులైన సినిమా ఆర్టిస్టులను చోట ఉదాహరణ చెప్తున్నాం. అవును, ప్రతివాడి జీవితం నేనేనా ఇది ఇంత భయంకరంగా దడుచుకునేట్టుగా ఉన్నానేంటి అని. సో ఈ విషయం చిన్నప్పటి నుంచే మనకు తెలియటం కోసం, చిన్నప్పటి నుంచే మనం తెలిసి మనం అంటారు వేదాంతపరమైన మార్గంలో వెళ్ళటం కోసం ప్రభుత్వాలు గొప్ప పని చేసినాయి. చెత్తాచెదారం కెమెరాలతో మనం ఫోటో తీసి ఆధార్ కార్డులో వేస్తాడు చూడండి, వాడే దడుచుకు చచ్చేట్టు. ఎవడన్నా గర్వపడేవాడిని వాడి ఆధార్ కార్డు వాడికి చూపించండి.
అట్లా ఇప్పుడు ఈ ఫిలాసఫీ అన్నది, ఈ వేదాంతం అన్నది, ఈ ధర్మ మార్గంలో మనకి ప్రపంచానికి సంక్షిప్తంగా ప్రపంచానికి బోధించిన భగవద్గీత అన్నది రిటైర్మెంట్ సబ్జెక్ట్గా కాదు, బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించమని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం భగవద్గీత ఫౌండేషన్ నుంచి. రెండవది ప్రధానమైన మాట, దయచేసి మీరు గర్వపడండి, హిందువులని చెప్పుకోవడానికి గర్వపడండి. హిందూయిజం మతం కాదు, ధర్మం, అది తెలుసుకుని గర్వపడండి. ఆడపిల్లలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది, హిందువుల ఆడపిల్లలను చూస్తే సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు బాధ అంటే బొట్లు పెట్టుకోవట్లేదు, నామర్దా ఫీల్ అవుతున్నారు, బొట్లు తీసేస్తున్నారు. బొట్టు వల్ల దేవతల్లాగా కనిపించే ఆడపిల్లలు పిశాచాల్లాగా కనిపిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పటం లేదా? ఇది కాక ఇంకొక దారుణమైన దురదృష్టం ఏంటంటే, అసలు మాలాంటి వాళ్ళు, నేను ఏదైనా ఒక టీంని పెట్టి దాడులు కూడా ప్రారంభిస్తే బాగుంటుందా అనిపిస్తుంటుంది. కాస్మెటిక్ షాప్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటాం, పిల్లల కోసం వీళ్ళ కోసం వెళుతుంటాం. వెళితే కాస్మెటిక్ షాప్లో అది లారియల్ కావచ్చు, రెవలాన్ కావచ్చు, కటియావర్ స్టోర్ కావచ్చు, లేదా హెల్త్ అండ్ గ్లో కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు నేను పని కట్టుకుని అడుగుతాను, నీ పేరేంటి తల్లి అని. దుర్గా అంది ఆ పిల్ల. మరి బొట్లేదేమిటి అని అడిగితే ఆ పిల్లలు, మన హిందూ జాతి ఆందోళన పడాల్సిన దారుణమైన సమాధానం చెప్పింది. మేము బొట్టు పెట్టుకుంటే నాట్ అలౌడ్ స్వామి అంది. ఎక్కడ? ఆ స్టోర్లో పని చేయడానికి నాట్ అలౌడ్. అది రెవలాన్ వాడి ఆ కంపెనీ వాడి నిర్ణయం అంటది. ఎవడు వాడు, ఏ దేశానికి వచ్చాడు, ఈ దేశం సంస్కృతి ఏంటి, నీకు అసలు పిల్లల టాలెంట్తో ఇంపార్టెంటా, దాని బొట్టుతో నీకేం ఇంపార్టెంట్, నీకేం అవసరం? బొట్టు తీస్తే ఇక్కడ ఎప్పుడు చూడండి, ఎవరికి బొట్టు లేదు ఇక్కడ అని కూడా చెప్తోంది గర్వంగా. దుర్గా అనే పిల్ల బొట్టు తీస్తే కానీ ఆ షాప్లో పని చేయడానికి అర్హత లేదు. ఏమిటి పరిష్కారం అంటారు? అంటే వాళ్ళు రాకూడదనా, లేక వచ్చినా ఇటువంటి ఆంక్షలు పెట్టే? కరెక్ట్. ఎవడెక్కడైనా గ్లోబలైజేషన్ పేరుతో వ్యాపారం అంటున్నాం కదా, ఎవరికి కావాల్సిన వాళ్ళకే ఉండే. నీకు మతంతో సంబంధం ఏంటి, మతాన్ని చెరిపేయటం ఏంటి, ధర్మాన్ని చెరిపేయటం ఏంటి, నీకు ఏం హక్కు ఉంది నీ మీద? లాగి దవడ మీద కొట్టద్దు. ఇప్పుడు ఎలాగైతే మీరు పాటలు కొన్ని పాడొద్దన్నారు, దుర్గా అక్కడ ఉద్యోగం చేయకూడదు, మానుకోవాలంటారు. అయితే పాపం వాళ్ళు ఇదంతా ఏంటంటే, జీవితం ప్రారంభం నుంచి ఒక అవేర్నెస్ తెలిస్తే ఉంటే, మీరు వెళ్ళి ఉద్యోగం పిల్లని మార్పించడం ద్వారా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చామని అపప్రద మన మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్స్పైర్ చేస్తే ఆ పిల్ల ఏమవుతుంది? మీరు చెప్పింది కరెక్టే, గంటలో నేను వాళ్ళు మార్చేయగలను. ఓకేనా? ఆ తర్వాత నేను వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించే పనిలో ఉండాలి నేను. అది కాదు, తల్లిదండ్రులు బాల్య దశ నుంచే ఉంటే అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ తండాలుగా వెళ్ళి స్టోర్ వాళ్ళని గట్టిగా మాట్లాడారు అనుకోండి, అలా ప్రతి స్టోర్లోని ఇలాగే మాట్లాడుతున్నారు అనుకోండి, రెవలాన్ వాడు మార్చుకుంటాడు. భారతదేశంలో ఏ స్టోర్లో ఏ హిందూ పిల్లని తీసుకున్నా వాళ్ళు బొట్టు పెట్టుకోకపోతే మేము ఇందులో జాయిన్ అవ్వం అంటున్నారు, సరే మనమే మార్చుకుందాం అనే స్థితికి హిందువులు తయారవ్వాలంటున్నా. అంతే తప్ప వీళ్ళని అక్కడ ఏదో రెచ్చగొట్టేసి బయటికి లాగటం వల్ల ఏమిటి, నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీరు రియలైజ్ అవ్వండి. యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్, యు ఆర్ ఎ హిందూ నెక్స్ట్. అది మీకు లేనంతకాలం నేను ఎంతసేపు రెచ్చగొడతాను? వాళ్ళు ఉద్యోగాలు చేయకపోవటం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇలా అయితే సాధ్యం అవుతుందా? ఈ జాగరణ లోపల నుంచి రావాలి కదా స్వామి. ఇంకోటి ఏంటంటే, ఇది ఎక్కడో ఉద్యమ స్థాయిలో తల్లిదండ్రులే పిల్లలతో కాసేపు మాట్లాడడం వల్ల వచ్చేదండి. నా బొట్టుతో నీకేమి ఒక ఆర్గ్యుమెంట్ మొదలవ్వాలి కదా. ఆ పిల్ల చదివిన 10th క్లాస్కో, నేను ఇప్పుడు చెప్తున్న ఉదాహరణలో ఆ 10th క్లాసో, ఇంటర్మీడియట్ 7th క్లాసో ఏదో ఉండుంటారు వాళ్ళు. వాళ్ళ మెచ్యూరిటీకి మీరు ఎంతసేపు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే అనుకుంటూ వెళ్ళింది. ఏదో బీజం నాటింది. తర్వాత ఏం చేస్తుందో ఆ పిల్లని నేను అనుసరించలేను. నేను ఏమంటానంటే, ఇది సాధ్యమేనా అనే ప్రశ్న మాత్రం వేయగలం. ఇలా అందరూ పెట్టుకోవడం సాధ్యమేనంటే ఎస్ సాధ్యమే. స్వామి, తమరు లక్షణంగా భారతీయ సంప్రదాయంతో మీరు పంచకట్టుకును కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా. అదే అందరూ వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు, వాళ్ళ మాట ఏమిటి? దానికి అభ్యంతరం లేదంటున్నా. ఎందుకు లేదు? దానికి ఎందుకు లేదంటే, మీరు ఆ రూట్స్ దాకా మనం వెళ్ళక్కర్లేదు. అదేం మనకేమి ఇబ్బంది పెట్టేది కాదు. ఇది కాదు, బొట్టు అనేది నేను ఒక 3 వాక్యాలు చెప్తాను. సనాతన ధర్మానికి ధర్మంలో భాగం సంప్రదాయం. నేను ఏమంటానంటే, నీ సంస్కారం గురించి నేను ప్రశ్న చేస్తున్నా. మీరు అది కట్టుకోండి ఇది కట్టుకోండి చేయట్లేదు. నేను కూడా పాత రోజుల్లో నేను ప్యాంట్ వేసుకుని ఉండొచ్చు, అంత మాత్రం నా ధర్మం వదిలిపెట్టలేదు. ఈ ఆహారం అనేది ధర్మంలో భాగం కావచ్చు, ఏమంటారు సంప్రదాయంలో భాగం కావచ్చు, కానీ నా కన్వీనియంట్ కోసం వేసుకున్నాను. కానీ ఇది తీసేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారంటే నామర్థాన్ని తీసేస్తున్నారు. ఒక షాప్స్ వాళ్ళే కాదు స్వప్న గారు, విడిగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళని ఎవరు ఏం అడగరు. స్కూళ్ళలో, విద్యా సంస్థలలో మన రాజ్యాంగబద్ధంగా సెక్యులర్ ఇండియాలో ఇది నీ ఐడెంటిటీ నిన్ను విడదీయకూడదు, నువ్వు నీ సహచరులతో సరిగ్గా సవ్యంగా ఉండాలి, అందరూ సమానం అని చెప్పే దిశగా ఎవరికి ఎటువంటి వేషధారణ
ప్రత్యేకంగా కనిపించకూడదు విద్యా సంస్థలో అనేది ఒక ఆలోచన. అది తమరు ఏకీభవించకపోవచ్చు, ఇతరులకి అనేక అభిప్రాయాలు ఉండొచ్చు, అదొక చాలా దీర్ఘమైన చర్చ. మీ ఆంతర్యం అర్థమైంది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు అందులోకి లీనమయ్యి ఆ పద్ధతుల్ని ఫాలో అవ్వట్లేదు అనేది మీ ఆందోళన, అర్థమైంది. అంతే. అది కాదు, అది ఆహారాన్ని బట్టని కాదు, నేను కావాలని తీసేస్తున్నారు చూసారా, ఆ పద్ధతి తప్పు. అది అంటే ఎక్కడో అణగదొక్కే, అణచివేసే, లేదు పక్కకి తోసే పద్ధతిని అది మనం లాజికల్గా ఉంటే పోరాడాలి. ఓకే. ఇప్పుడు నేను ప్యాంటు వేసుకుంటాను, నేను పంచి వేసుకుంటాను, నన్ను పరిగెత్తమన్నారు, పంచి వేసుకుంటే పరిగెత్తలేనండి అన్నాను, అయితే లాగు వేసుకుని పరిగెత్తండి అన్నారు. మాకు కూడా ఇక్కడ కరసేవకులు ఉన్నారు కదా, నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మేము సంఘానికి శాఖకి మేము లాగుల్లోనే వెళ్ళాం. ఇట్స్ ఎ కన్వీనియంట్. కొన్ని సందర్భాల్లో మేము చాలా టైట్ ప్యాంట్స్ వేసుకుని, ఇవన్నీ కన్వీనియన్స్ వరకు మాత్రమే. కానీ అక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో, అక్కడ ఏదైతే బోధిస్తోందో అది ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వం, అది ధర్మం, అది వదులుకోవద్దు అంటున్నా. రెండోది ఏంటంటే అవతలవాడు బొట్టు తీసేయమంటున్నాడే ఇంటెన్షనల్గా, దాన్ని వ్యతిరేకించమంటున్నా. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో ఒక ఆయన పిలక పెట్టుకుని విభూది రేఖలు పెట్టుకుని 2 పిల్లలతో కూర్చున్నాడు. ఆ 2 పిల్లలు శాస్త్రీయం పాడుతున్నారు, స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నారు. ఈయనకి చూసిన తర్వాత ఆ పిల్లలు, వీళ్ళు ఎవరు అంటే మా పిల్లలు స్వామి అన్నాడు. మన దేశంలో పుట్టారా వీళ్ళు అన్నా. లేదు, ఇక్కడ పుట్టిన వాళ్ళే. షాక్ అయ్యాను. మరి మీరేమిటి స్వామి, మీ ఆహారం ఏమిటి, మీరేం గుళ్ళో మీరు పూజారిగా చేస్తున్నారా, అర్చక స్వామిగా చేస్తున్నారా అంటే, లేదండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు అతను. ఎట్లా మీరు ఆఫీస్లో మీ వాళ్ళందరూ చుట్టూతా చాలామంది ఉంటారు కదా, ఇతర దేశాల వాళ్ళు కూడా ఉంటారు, ముఖ్యంగా అమెరికన్స్ ఉంటారు, ఈ ఆహార్యాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే, ఎవరు కాదంటారు స్వామి, ఎవరు కాదంటలేదు. కాదంటే నేను జాబ్ మానేస్తాను, జాబ్ మారిపోతాను. అయినా నా టాలెంట్తో వాళ్ళకి సంబంధం కానీ నా ఆహార్యంతో వాళ్ళకి ఏం సంబంధం అని గట్టిగా చెప్పగలుగుతున్నాడు అతను. అంతటి గళమెత్తి అడిగే ఆ స్థితికి నేను కోరుకునేది ఏంటంటే, ఆ స్థితికి బిడ్డలను తీసుకొస్తే, ఇదే స్థితిలో ప్రభుత్వాలు కూడా ఉంటే, నువ్వు అందరినీ సెక్యులర్ అంటే అర్థం ఏంటి, నిన్ను నువ్వు నాశనం చేసుకుని ఇతరులను ఎత్తి మీద ఎక్కించుకోమని కాదు కదా, అధిక ప్రాధాన్యత ఇవ్వమని కాదు కదా. నీ తల్లి ఈవిడ నా తల్లి అని చెప్పుకుంటూనే అందరి తల్లుల్ని నేను గౌరవిస్తానని చెప్పుకోవడం కదా సెక్యులర్ అంటే. మరి అప్పుడు ఆ కోణంతో చూస్తే హిందువులకి పట్టిన దారుణమైన జబ్బు సెక్యులర్ అని అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు దాన్ని పాటించట్లేదు, మిగతావి ఎత్తినేసుకుంటున్నారు. నేను ఇంకోటి గమనించింది, ప్రభుత్వాల్లో ఇతర శాఖలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలని వాళ్ళ మతస్థులకి అండర్ కరెంట్గా వాడు ఎంత అనుకున్నాడు, నాకు తోచిన ఇంత సహాయం చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అని అనుకుంటూ చేస్తున్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మన శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవాళ్ళు హిందువులు ఎవరికైనా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకుని ఎవరు చేయట్లేదు. అది నేను పర్టికులర్గా ఫేస్ చేశాను. మా భగవద్గీతకి ప్రభుత్వం నుంచి ₹1 సహాయం అందలేదు తల్లి. ఎస్, ఈయన నాకు బాగా తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్, ఈ నలుగురు చాలు భగవద్గీతను ముందుకు తీసుకెళ్ళిపోవటానికి అని అనుకుంటే ఆ నలుగురు చేయలేదు. ఈ నలుగురు చేయగలిగే సోర్సెస్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా చేయలేదు. వీళ్ళలో నేను ప్రత్యేకంగా గమనించింది, నేను హిందువుని, నేను సనాతన ధర్మ మార్గంలో ఉన్నా, ఈ మార్గంలో ఉన్న ప్రతివాడు నాకు దైవంతో సమానం, వాడు నేను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తా, వాడు ఒక్కడిని ప్రోత్సహిస్తే వాడు 100 మంది వివేకానందులు తయారు చేస్తాడు, వీళ్ళని బయటికి లాగుతా అనే స్పృహ. కానీ ఎవరో కోట్ల మంది, పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఎవరో కోట్ల మంది ఒక్కళ్ళు. నేను మొన్నెక్కడో ఆవేదన కూడా తెలియజేశాను. భగవద్గీత ఫౌండేషన్కి FCRA స్టేటస్, ఈ ఫౌండేషన్ రిజిస్టర్ చేయడానికి ఆ ప్రభుత్వ శాఖలోకి వెళ్తే లంచం అడిగారు. భారతదేశంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ఈ దేశంలో శ్రీకృష్ణుడు బోధించిన సార్వజనీయమైన భగవద్గీతని రికార్డ్ చేయడానికి సంకల్పించిన ఒకడు ఈ సంస్థను రిజిస్టర్ చేయడం కోసం మీ కాళ్ళ దగ్గర నిలబడితే మీరు లంచం అడుగుతారా స్వామి? అతను హిందువే. ఎస్, అతని పేరు శ్రీకృష్ణ పరమాత్ముడుకున్న చాలా పేర్లలో సర్వనామాల్లో ఒక నామం ఉన్నవాడు అనమాట. వాడు నాకు పెట్టబోయిన నామం. అల్టిమేట్గా వాడు సక్సెస్ అయ్యాడు ఆ లంచం తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు వాడు అంటున్నా. నాతో పాటు మా ఆడిటర్ ఉన్నాడు. స్వామి మీరు అట్లాంటి పేర్లు పెట్టకండి, మీరు లౌక్యంగా ఉండాలి అని వాడు కృష్ణుడు అవతారం ఎత్తి నన్ను అర్జునుడిగా కూర్చోబెట్టి నాకు అక్కడ ఉపదేశం చేస్తున్నాడు అంతమందిలో.
ఆ లంచం తీసుకున్నవాడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, భగవద్గీత శ్లోకాలు పాడించాడు, భజనలు చేయించాడు, ఆఫీస్ నిండా అసలు నేను ఒక గంట సేపు అసలు మామూలు మెస్మరిజం కాదు అది. అంతా అయిపోయిన తర్వాత స్వామి మీతో అయిపోయింది, ఇంకా మేము వారు మేము మాట్లాడుకుంటాం, ఇది ఆడిటర్ మేము మాట్లాడుకుంటామని లక్షల లంచం తీసుకున్నాడు అతను. ఇతను నేను మన ఫౌండేషన్కి ఇస్తున్న విరాళంలాగా నేను భావిస్తాను, మీరు లంచం అని పేరు పెట్టకండి, మీరు ఫౌండేషన్ నుంచి కూడా ఏమి ఇవ్వద్దు, నేను చూసుకుంటాను అని అతను హెల్ప్ చేశాడు. ఫైనల్గా దాని పేరు లంచం. ఈ దేశంలో ఉన్నావా? ప్రపంచానికి జ్ఞానం బోధించిన దేశంలో ఉండి ఆ బోధించిన వాడి పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెడితే లంచం ఇవ్వగలిగే ఇవి ఇస్తే తప్ప అది నిలబడలేని దుస్థితిలో ఉన్నావా? ఎవరిని బాగు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఎన్ని తరాలు బాగు చేస్తే మళ్ళీ భారతదేశానికి ఈ సనాతన ధర్మానికి పూర్వ వైభవం సంప్రాప్తిస్తుంది? అలానే వెళ్ళిపోవాలా? డ్రెస్సు మార్చేసుకుని మళ్ళీ మామూలుగా పాత సినిమాల్లోకి వెళ్ళిపోయి 125 సినిమాల్లో పాడా, అది వద్దనుకున్న కదా ఇందులోకి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏమిటి? మళ్ళీ మన ప్రయత్నం మనం చేద్దాం. పోనీ గీత గొప్ప శ్లోకం చెప్తుంది, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానా కశ్చిల్మాం వేత్తి తత్వతః. కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తాడు. అలా ట్రై చేసేవాళ్ళలో ఏ ఒక్కడో మాత్రమే నిలబడతాడు, నన్ను గ్రహిస్తాడు. ఈ రోజుల్లో ఇది ఇంకా పనికిరాదులే, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి చివరిదాకా వెళదాం, ఏ ఒక్కడో మన మాటలు విని ఏ ఒక్కడో స్పందించినా చాలు, మన జీవితం సార్థకమైనట్టే, ఆ ఒక్కడే చాలు అనుకునేవాడు కూడా ఉంటాడు. ఆ హోపే, ఆ స్ఫూర్తే, ఆ పరమాత్మ స్ఫూర్తే మన ముందుకు తీసుకెళ్తుంటుంది. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అనేక ప్రయాణం ఇది పూలబాట కాదు స్వప్న గారు, ఏ ప్రయాణమైనా అలాగే ఉంటుంది. అందులో మీరు ఒక పర్టికులర్గా ఈ మార్గమే అనుకుని ధర్మం 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 అని మీరు అక్కడే నిలబడాలనుకుంటే మామూలు దెబ్బలు తగలవు, కానీ అక్కడే ఉండాలి. ఎందుకంటే చాలా శక్తివంతమైంది. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. అల్టిమేట్గా పోయిన తర్వాత జనాలు మాట్లాడుకునేదే క్యారెక్టర్. బతుకున్న కాలంలో బతకటం ప్రతివాడు బతుకుతాడు. అవును. సో మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీతల శ్లోకం అది చావుల దగ్గర పెట్టేసింది ఈ శ్లోకమే. కానీ అసలు జీవిత గమనాన్ని జీవనానికి సంబంధించిన బోధని చేసిన శ్లోకం అదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. పుట్టిన వానికి మరణం తప్పదు. ఎంత కన్ఫర్మ్డ్గా చెప్తున్నాడు. నువ్వేంటి చాలా కాలం ఉందాం అనుకుంటున్నావా? పోతావు. రెండవది, పోయినవాడు మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తున్నాడు. మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మలోనే నువ్వు ఏడ్చినా నవ్వినా ఇదే జన్మ, అందుకని ఎంజాయ్ అనే వాళ్ళ లాగి లంపకాయ కొట్టేందుకు గొప్ప ఆధారం ఈ శ్లోకం. చెప్పినవాడు పరమాత్మ, మనిషి కాదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి, అనివార్యం అంటే పుట్టడం నీ చేతిలో లేదు, చావడం నీ చేతిలో లేదు, ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు, కానీ నీ చేతిలో ఒకటి ఉంది. అదేంటంటే చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం. అది నీ చేతిలో ఉంది, తగలెట్టుకోకు, అద్భుతంగా సాధించు దాన్ని. ఆ ప్రయాణానికి తోడయ్యేదే జీవనగీత. అది చాలా గొప్ప మాట. ఆ ప్రయాణానికి తోడైతే దీన్ని మరణగీత చేయకండి, ఇది జీవనగీత. తల్లులారా మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, తండ్రి పాలన, తల్లి లాలన, భాష దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి, సంస్కారం దగ్గర నుంచి, స్పర్శ దగ్గర నుంచి, ప్రపంచాన్ని చూపించడం దగ్గర నుంచి అన్నీ తల్లే చేస్తుంది. పిల్లవాడు చెడిపోతే మరి ఎంత ప్రయత్నించినా బాగుపడకపోతే ఆ తర్వాత వాడి కర్మ. కానీ పిల్ల చెడిపోతే, పిల్లవాడు బాగుపడితే తల్లిని అంటారు. ఎందుకంటారంటే వాడి కనుసన్నల్లోనే, ఆవిడ కనుసన్నల్లోనే వీడు పెరుగుతాడు. నువ్వేం చెప్పలేదా చిన్నప్పుడు?
అంటారు. అందుకని బాల్య దశ నుంచే వాడికి ఆ వైబ్రేషన్స్, ఆ శబ్ద తరంగాలు, తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ మీరు చెప్తున్నప్పుడు ఆ ఉచ్చారణ చూడండి, అది ఎంత 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 మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో భగవద్గీత చదవండి, భగవద్గీత చదువుకోవాలనుకునేవాళ్ళు నా కోసం సంస్కృతం నేర్చుకోండి. ఇప్పుడు ఆయన 2 హోంవర్క్లు పెట్టాడు మనకి. సంస్కృతం నేర్చుకోమన్నాడు, భగవద్గీత తెలుసుకోమన్నాడు. భగవద్గీత తెలుసుకుంటే ఆత్మహత్యలు ఉండవు. భగవద్గీత నేర్చుకుంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం సాగించవచ్చు. భగవద్గీత తెలుసుకుంటే లైఫ్లో క్లారిటీ వస్తుంది. భగవద్గీత చదువుకుంటే జీవితం విలువ ఏమిటో తెలుస్తుంది. భగవద్గీత నేర్చుకుంటే ఎలా పడితే అలా బతకం. చాలా గొప్ప మాట, చాలా విలువైన ఈ సంపదని శాశ్వతంగా మిగిలిపోవడానికి ఏ పని చేస్తే చిన్నప్పటి నుంచే. మీరు ఇందాక క్లారిటీ అన్నారు చూడండి, నాకు బాగా నచ్చేసిన పదం, సేనయోరో భయోరో మధ్యే రథం స్థాపయమేచ్యుత. క్లారిటీ ఉన్నవాడు, పిచ్చ క్లారిటీ ఉన్నవాడు అర్జునుడు. అందుకని అర్జునుడు ఎంచుకుంది. అర్జునుడుకున్న క్లారిటీ ఏంటంటే, నేను ఇప్పుడు మనం యుద్ధం చేయబోతున్నాం కదా, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను గమనించేంత దగ్గరగా ఇరు సేనల మధ్యలో మన రథాన్ని నిలబెట్టు కృష్ణ అని అడిగాడు అతను. దూరం నుంచి స్టార్ట్ అంటలేదు, దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాడనమాట. అది క్లారిటీ. ప్రతివాడికి జీవితంలో ఆ స్పష్టత ఉండాలి. నేను దేనికి పనికొస్తాను, దేని మీద సాధన చేస్తే నేను అత్యున్నతుడు అవుతాను, ఎందులో సాధన చేస్తే 10 మందికి స్ఫూర్తిదాయకమైన వాడిని అవుతాను. ఇన్స్పిరేషన్, చిన్న మాటలు కాదు స్వప్న గారు. ఇది అవును. దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తే మెకానికల్ లైఫ్ కాదు, ప్రపంచాన్ని నేను ఇప్పుడు లేటెస్ట్ భాషలో చెప్పాలంటే టెస్లా ఓనర్ ఎవడు, అతను ఎలాన్ మస్క్. అతని థాట్స్ ఏంటి? టెక్నాలజీ చరిత్ర మార్చేస్తున్నాడు అతను. అలాగే ఐఫోన్ కనిపెట్టిన వాడు ఏమిటి అంటే, వీళ్ళ స్థాయిల్ని చూసుకుంటే ఏది మెటీరియలిస్టిక్ లైఫ్ వరకు మాత్రమే ఉంటుంది, ఏది తదనంతరం కూడా శాశ్వతంగా ఉంటుంది. అట్లా తదనంతరం కూడా శాశ్వతంగా ఉండే అత్యద్భుతమైన ప్రయోగాలు చేసి ప్రపంచానికి అందించి మంత్రశక్తులను కూడా ప్రపంచానికి అందించిన మహర్షులు, మహనీయులు కేవలం భారతదేశంలోనే పుట్టారు. మిగతా ప్రపంచం అంతా మెటీరియలిస్టిక్ లైఫ్ చుట్టూ తిరుగుతుంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళినందులో నష్టం ఏం లేదు. కానీ శాశ్వతానందమయ స్థితి అన్నాను చూడండి, మోక్షాన్ని ఆ పదం కనిపెట్టింది, తపస్సు ద్వారా దర్శించింది. ప్రపంచానికి ఈ మార్గంలో వెళ్ళాలని ఈ చిన్న పుస్తకం ఇది. నేను ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణలు చెప్తుంటాను. మీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే ఫ్రిడ్జ్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. మీ జీవితంలో ఎందుకు పనికిరాని టీవీ ముందు గంటల తరబడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకరోజు టీవీ ముందు కూర్చుని పుస్తకం తీసుకుని రివ్యూ రాసుకోండి, ఈరోజు టీవీలో నాకు నచ్చిన అంశాలు అని ఎన్ని ఉంటాయో చూడండి. ఆ టీవీ కోసం మీరు చాలా, ఇది గూగుల్ టీవీ అంటాడు ఒకడు, స్మార్ట్ టీవీ అంటాడు ఒకడు, దాని మీద లక్షలు తగలేస్తున్నాం. ₹10 పుస్తకం భగవద్గీత. దానికోసం ఇది ఎందుకంటే జీవితానికి ఉపయోగపడుతుంది. నీ పిల్లలు నీకు పేరు తెస్తారు, నాన్న ఎంత గొప్ప కొడుకును కన్నావు తల్లి అని మెచ్చుకుంటున్నప్పుడు నీకు కలిగే ఆనందం మీ ఆయన కోట్లు సంపాదించినా ఉండదు. అవును, చాలా గొప్ప జాగృతం చేసే సందేశం చెప్తూ ఇవాళ మీరు చెప్తున్న విషయాలన్నీ గంగాధర శాస్త్రి గారు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోతాయి. ఖచ్చితంగా అందరినీ నిద్రలేపుతాయి. నిజంగా నిర్లిప్తతని, ఒక మౌనం అని కానీ, మంచితనం అని కానీ భ్రమపడుతున్న వారికి చైతన్యం కూడా కలిగిస్తాయి. ఖచ్చితంగా వారు జాగృతం కావడమే కాకుండా 10 మందికి ఉపయోగపడే చక్కటి జీవన విధానాన్ని ఎంచుకుని, ఎక్కడెక్కడ సందేహాలు కలిగినా కలగకపోయినా భగవద్గీతని పఠనం చేస్తూ, పారాయణం చేస్తూ జీవితాల్ని మలుచుకుంటారని ఆశిస్తున్నాము. చాలా నేను మీకు కూడా కాంప్లిమెంట్ ఇస్తాను. కారణం ఏంటంటే, కొంతమంది ముందు కూర్చున్నప్పుడు మాత్రమే ఏమంటారు, ఆత్మార్పణ అంటాను చూడండి, పరమాత్మకు మనం ఆత్మనివేదన అంటాను చూడండి. కొంతమంది ముందు కూర్చున్నప్పుడు మాత్రమే మనకి మాట్లాడాలనే ఈ పర్టికులర్గా ఈ విషయాలు చెప్పాలనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. కొంతమంది సంస్కారవంతులైన వ్యాఖ్యాతుల ముందు కూర్చున్నప్పుడు మాత్రమే. దేవుడు మీకు అది పుష్కలంగా ఇచ్చాడు. నేను మీ జీవితాన్ని కూడా అద్భుతంగా ప్రజలకు అంకితం అయ్యే మార్గంలో పరమాత్ముడు మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించాలని మీకు అన్నీ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ అన్నీ ఇచ్చారు, బంగారు తల్లిలాగా. సో దాన్ని ప్రపంచానికి మనం ఉన్నంతకాలం అంతే. మన ఇద్దరం సహాధ్యాయులమే. మీరు జర్నలిస్టే, మీరు గాయనే, నేను జర్నలిస్టే, నేను గాయకుడినే.
మీరు మీరు ఈ మార్గంలో ఉన్నారు, ఈ మార్గంలో మీరు చేసే సేవ చేస్తున్నారు, ఈ సేవ అవుట్పుట్ నేను ఇది చాలదు అనిపిస్తుంది నాకు. ఇంకేదో చేయాలి, ఇంకా మోర్ దాన్ ఏదో చేయాలి మీరు లోకానికి. ఎందుకంటే అందరి జీవితాలు కాదు, మీరు ఉద్యోగంలాగా చేయట్లేదు. నేను చాలా కాలం దశాబ్దాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఆన్ స్క్రీన్. మీరు చాలా కార్యక్రమాలు చేశారు, జనాల్లోకి వెళ్ళారు, చాలామంది ప్రభావితం చేశారు. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. అన్నమయ్య కీర్తనలే నాకు చేయండి. ఇంకా ఎంత జాగృతం చేస్తాయో లోపల మనసులో, నేను మాటల్లో చెప్పలేనండి. మీరు అన్నమయ్య కీర్తన గాయనండి, గుర్తుపెట్టుకోండి. దైవాంశ లేకపోతే, నేను ఎప్పుడు చెప్తుంటాను, గంధర్వాంశ లేకపోతే గాయకుడు కాలేడు. దైవాంశ లేకపోతే వాడు అందగాడు కాలేడు, అన్నదానం చేయలేడు. విష్ణువంశ లేకపోతే వాడు ప్రభువు కాలేడు. నేను ప్రభుత్వాలకు కూడా చెప్తుంటాను, మన సందులో తిరిగే కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా వీళ్ళందరూ దైవాంశ సంభూతులు. దురదృష్టవశాత్తు వాళ్ళది ఫీల్ కాకపోవడం, వాళ్ళది రియలైజ్ కాకపోవడం వల్లే సమాజంలో అసలు నిరంతరం సేవ చేస్తూ ఉండాలి. ఈ ప్రభుత్వాలు కూడా ఉచితాలు, అనుచితమైన పథకాలు పెట్టి వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఉంటే ఇప్పుడు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన శక్తులన్నీ తిరిగి నేను సమాజం కోసమే ఉపయోగిస్తాను అనుకుంటాడు. ఆధ్యాత్మికవేత్త మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, అది అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా మీరు ఇంత సంకల్పించారు. ఇది ఒక మహాయజ్ఞంలా మొదలయ్యి దీని ప్రభావం ఇంకా రాబోయే కాలమే చెప్పబోతోంది గంగాధర శాస్త్రి గారు. మా ప్రధానమైన లక్ష్యం ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని భాషల్లోకి, వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని రికార్డ్ చేసి సంగీతపరంగా. ఎందుకు అనుకున్నామంటే, పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చదివే పరిస్థితి లేదు జనాలకి. అందుకని మీరు కారులో కూర్చోగానే అట్లా ఆడియో పడేస్తే ఒక శ్లోకం వెళుతూ ఉంటుంది, తాత్పర్యం వెళుతూ ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడి ఉన్నతమైన మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు అది నిద్రపోనివ్వదు. అంత మహత్తరమైన శక్తి ఉంది గీతకి.